ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఎవరు మీద చేస్తున్నారా? ఈ కుర్రాడు చేసిన పనికి ముక్క ముక్కలుగా నరకాలి. నరికి మార్కెట్ దాటి వెళ్దామనే. ఏంటయ్యా మా చోటుకొచ్చి నరికేస్తాను పొడి చేస్తానంటారు? ఏంటి గొడవ? ఏం కావాలి? ఓకే ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మా ఊరు పిల్లతో సరసాలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు. చూస్తూ ఊరుకుంటావు మేము? మా వాడు ఆ టైపు కాదే. ఏ సత్య ఏంటి? వీళ్ళెవరో నాకు తెలియదన్నా, అబద్ధాలు చెప్తున్నారన్నా. ఆ పిల్ల ఎక్కడ? అదిగో అక్కడ ఉంది. పిల్లవరా ఆ పిల్లని? రా మార్కెట్ లో గొడవద్దు, బయటికి రా బయటికి రా. ఎట్రా చూడమ్మా బాగా చూసి చెప్పు, వీడేనా? ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు, ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసుకున్నాడు, శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు. నువ్వు ఇట్లా గమ్మునున్నావు అనుకో, వీడి జీవితం నాశనం అయిపోద్ది. చెప్పు, బెల్లం కట్టరాలో ఉంటావేంటి? ఉండవయ్యా. ఏంట్రా సత్య? ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మా తమ్ముడు తిరుగుతున్నావు? రే నువ్వు ఊరుకోరా. ఇప్పుడు తెలిసిందా? తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట్రా? ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు, వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు, ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చేస్తారు. తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి. పోండా. చెప్తారా? ఒరే 40 సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందిరా. నాకెంత సంతోషంగా ఉందో. రే అరగుండు అప్పన్న, రాజు వేషం వేసుకొచ్చి ఖర్చుకుంటున్నావే. కత్తి గుచ్చుకోకూడని చోట కసుక్కును గుచ్చుకుంటే నేను పైకి పోవడం, నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం. ఒరే నా మీద నీకు ప్రేమే లేదట్రా? ప్రేమ పాశం ఏది లేదురా. అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు అయ్యలు, ఉంగరాలు, చైన్స్, జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు. కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడుపోని పాతగుడ్డలు, విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు. అబ్బే, ఇటువంటి బట్టబుర్ర రాజాని నేను ఏ చిరతలోనూ చూడలేదు. కళ్ళజోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి. బట్టబుర్ర మూసేరా నాయన, మూసే. నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా, అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే 4 డ్రెస్సులు కల్చరల్స్ కావాలట. అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకో. ఒరే పని బాట లేకుండా ఇలా ఊరంట తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా. ఎలా ఉంది మన సూపర్ ఐడియా? బుర్రలో ఇటువంటి ఓ సూపర్ ఐడియానా? నాయన బేటా డబ్బులు ఇచ్చేయి. అక్కడే ఏమైంది? చేపల మార్కెట్ వైపు వెళ్ళొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీతో నాకు పెద్ద గొడవ అయిపోయిందిరా. నేను నీకేం గొడవ తేలేదే. ఏరా నువ్వు మార్కెట్ లో ఒకరిని చంపవాలా? ఓ అదా, అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్. బతిమాలితే ఎవరు నిజం చెప్పరు, 2 పీకితేనే చెప్తారు. ఏంట్రా ఏంటి ఊరి గొడవలోనే తెస్తున్నావు? నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు. రేషన్ షాప్ లో పని పిచ్చా, వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టొచ్చావు. తప్పు చేశారు, నిలదీశాను, పనులు తీసేశారు. ఇంకోటి దగ్గర చేతులు కట్టుకొని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్ప అనిపించట్లా. చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం ఓ పెద్ద పనా? నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతతే పోయిందిరా. అయితే నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదా? నచ్చలేదు. నచ్చలేదా? అవునురా, నచ్చలేదురా. అయితే వెళ్ళిపో, ఇంట్లోంచి వెళ్ళిపో. వీడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు వెళ్ళిపోమంటున్నాడు. నీలాంటి కొరగాని కొడుకులు కన్నందుకు నేను ఊరేసుకు తావాల్సిందేరా. ఇలా చెప్తూనే ఉన్నావు. ఉరేసుకోమంటున్నావా? వచ్చాయి ఉరేసుకోమంటున్నాడు వీడు, నన్ను ఉరేసుకోమంటున్నాడు. ఇవాళ పొద్దు నుంచి మొదలు పెట్టారా? చూడరా, నీ వల్ల ఎప్పుడో ఉరేసుకునేవాడిని, కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బిడ్డనిచ్చాడు. తెలుసుకునే హాయిగా బతుకుతున్నా.
సాయి జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరదే. నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా. ఏరా నీకు ఇష్టమైతే అప్పుడు ఏదేం చేస్తావా? ఇలా చూడు, నీలాగా పుట్టావా బతికావా చచ్చావా ఉండవు నా వల్ల కాదు. నువ్వు రేలు వద్దులు బాబు. ఏయ్, రేయ్, నీ రౌడీతనం బయట చూపించుకోరా. వీడితో పోయి నువ్వు రాజ్యం దున్నపోతా నీ తోబుట్టూరా వాడు. ఎంత బుద్ధిగా ఉన్నాడో చూసావా? రేయ్, వాడు ఒక్కడే చాలరా, వాడేరా నా పేరు నిలబెట్టేది. నిలబెడతాడు. వీడిని చూసేనా నేర్చుకోవారా? మారవేట్రా. ముందు నువ్వు మారవయ్యా, నాకు చెప్తున్నా. ఏమారాలా? ఒళ్ళు బలంగా ఉంటుంది. బాగా మేపండి పుష్టిగా మేపు పెంచండి. చూసేవే వాడు ఎలా మాట్లాడుతున్నాడు. మనిషి కంపరుకుంటే మాట కూడా కంపే. వీడు మారనే మారడు. ఇట్లాంటి ప్రెస్సులేసి చంపుకునే బాబులందరినీ పుడిచి పారేయాలి. ఏ కష్టనాడు కాకి అన్న పెట్టడానికి పైకి వస్తావుగా, అప్పుడు రా తోసి పారేస్తాను. జాగ్రత్త, చూసి మెల్లగా వెళ్ళండి పాప. ఏంటి తమ్ముడు దోసుకొని వస్తున్నావు? పెట్రోల్ లేదా? అదే లేదండి, పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అవును. ఈ సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పెట్టకూడదు కదా. సరే. అందుకే ఈ స్ట్రీట్ దాటేదాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని. మంచి తమ్ముడు, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఆహా, ఇంత మంచి కుర్రోడిని నా లైఫ్ లో చూడలేదబ్బా. ఏంట్రా ఇది, ఏమైందిరా వీడికి? ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట. పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట. ఏంటి, లవ్ యూ చెప్తే కొడుతున్నారా? రే, అవునరా మామ, అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చుండేవాడిని. రే, ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? మామ, కుర్రోళ్ళు ఆత్మహత్యలకి 10 రూపాయలతో పాయిజన్ కొనక్కర్లా. 1 రూపాయితో రోజా పువ్వు కొని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు, గుంపుగా చేరి ఎంత అసహ్యంగా కొడుతున్నారా. రే, అది ఎవరో చూపించు, దానికి నేనెవరో చూపిస్తాను. మామ, అక్కడ గుంపు వస్తుంది, అందులో తెలుసు, నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది. అదే ఏరా, ఉడతల పట్టే మొహంలో ఉంది, అది పోయి నాకేసా. వాళ్ళ సెంటర్ లో మిస్స వాడుతూ వస్తుంది చూడు, పిక్కల డ్రెస్. అదే, ఏ అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా? అది కాదురా, కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టపోయి ఇంకొకరు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది కదా. సరే మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. మరియు ఓవరాక్షన్ చేయకే. ఏంటి? మార్క్ రేపు మాపు నాకు కాబోయేదేరా. ఓ అలాగా, సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సరే రండి దాకుండా. రండి. లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు. రాదే. అశోక్, నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ గుర్రం కాదు, కొంచెం సంధిస్తే నీ మీదే స్వారీ చేసే రేసు గుర్రం. జాగ్రత్త. ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను. నాకే క్లాస్ తీస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ, మీరు శ్రీకాంత్ సిస్టరే కదా? కాదే. కాదా? ఐశ్వర్య రాయ్లా ఉన్నారు, మీ గురించి ఇలా చెప్పొచ్చా? వాడు ఏమన్నాడు? వాడు ఫ్రెండా? చెప్పు, నీ ఫ్రెండేనా? బాగా వదిలేండి ఎదవా. ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు? ఏదేది ఎలా ఉండాలో అది అలా ఏమో సూపర్ గా ఉన్నాయి. ఏమండి, దానికి వేరే డైటా లేక ఓవరాల్ గా ఒకే డైటా? నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలుపెట్టి ఏ, నా అలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదా? అయ్యో, ఛాన్సే లేదండి. మిమ్మల్ని చూడగానే బగ్గురు అంటుకుంది. తను ఎవరమ్మాయో తెలుసా? తెలుసండి, మన బ్రహ్మగారి కూతురే కదా. బ్రహ్మనా? అయ్యో, అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురుని కొంచెం ఓవర్ గానే. హలో, నేను కనబడుతున్నానా? well, ఇట్స్ ఓకే. పోయిన జన్మలో వేటగాళ్ళ పుట్టావా? ఏ? ఏం లేదు, అంబు గుచ్చి పెడుతున్నావే, అందుకే అడిగా. రేయ్, ఏం చెప్పారో నాతో? ఏం చెప్పావురా? మావా, నీ కేసు ఎవరో చూపు, దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి నాకే రివర్స్ గేరేస్తున్నావా? లేదు మావా, నేను ఆ పిల్లని కొడదామనే వెళ్ళాను, కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా. అదే కొంచెం ఓకేలా ఉండేసరికి
మనసులో ఒకసారి ఆలోచన చూశాను, ఫ్రెండ్ ఆఫ్ ఫిగరా అని. అందరూ చూసావు మావా, ఆ పిల్ల నిన్ను ఓవర్టేక్ చేసిందిరా. ఓ బ్లడీ బ్లాక్ షీప్. వలేస్తే దీనికే వలయ్యాలి. వద్దులేరా. हेलो, हाय राजीव। हाँ, वो मेल मिला है, बहुत अच्छा है, पर मुझे और डिटेल्स चाहिए। हाँ? हेलो, यस सर, ఓకే సార్. హలో, మా నాన్నగారు వచ్చారా? నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది. సరే, నేను వస్తాను. ఏంటన్న పొద్దున్నే ఆఫీస్కి వచ్చారు? ఏం లేదమ్మా, ఊరికే చూసి వెళ్దామని వచ్చా. ఇప్పుడేగా 8:30కి ఇంటి నుంచి బయలుదేరా? ఇంకా 10:30 కూడా కాలేదు. ఈలోపే నేను చూడడానికి వచ్చారా? ఏమా, బిడ్డను చూడడానికి తండ్రి రాకూడదా? అలాంటిదేమీ లేదు. ఏ కారణం లేకుండా మీరు రారు కదా, అందుకే అడిగాను. కారణం అంటూ ఏమీ లేదమ్మా, నిన్ను చూడాలి అనిపించింది, అందుకే వచ్చేసా. ఏదో నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, వెళ్ళి ఆ పని చూసుకో. పో. ఓకే ఓకే. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. మిగతా డీటెయిల్స్ అన్ని మా పేరెంట్స్ మంచిది, రండి. హలో, హే శ్వేత, మీ నాన్న ఒంటరిగా రాలేదే? తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు. నీకు ఇంకా అర్థం కాలేదా? నా పెళ్లి చూపులకు వచ్చారు. మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే. ఏం చేయను? ఏంటి మామా, అందరూ మందు కొట్టిన మంకీల్లాగా మబ్బుగా ఉన్నారు, ఏమైంది? వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా. వచ్చిందా? డిసీజ్ వచ్చిందా? మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా? కంగారు పడక మామ, ఈ మధ్య సిద్ధాలో దానికి మంచి మందు వచ్చింది. రే బుజ్జి, నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా, వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా. అట్టాగే ఒకటి పొడిచానంటే సీటు మీద కూర్చుని సర్రని సైకిల్ తొక్కాడు. ఏంటి ఇప్పుడు వీడికి అర్జెంట్ గా సైడ్ తొక్కుడు మీద ఆశ వచ్చింది? ఇదంతా లవ్, నన్ను నమ్మమంట. ఊరుకోనరా, వాడంతే. ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా? మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు. కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారా? నేను గాయత్రితో ఎన్నోసార్లు మాట్లాడాలని చూశాను, కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. ప్రేమలోని బాధ ఏంటో నాకిప్పుడు తెలుస్తుందిరా. ఇప్పటికైనా తను నమ్ముతావా? రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా? రబ్బర్తం కూడా. నువ్వు నన్ను నమ్మక్కర్లేదు, తను నన్ను మార్చేసింది. నిన్ను నేను నమ్మలేకపోతున్నానే. నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నారా? నీ మీద ఒట్టేసి చెప్తున్నారా, తను లేకపోతే నాకు జీవితమే లేదు. నువ్వు ఒట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు. సరే, నీకోసం కాకపోయినా ఈ ఊళ్ళో ఉన్న కన్నె పిల్లల్ని కాపాడడానికైనా సరే ఆ అమ్మాయిని నిన్ను ఒక్కటి చేసి తీరుతా. ఈ లోకం ఎదిరించినా సరే ఆ అమ్మాయి ఇంకా నీదే. ఇది గౌరమీన్ ఎంతయ్యా? అదమ్మా, అదే కిలో 300 అమ్మా. ఏంటయ్యా మటన్ కంటే ఎక్కువ చెప్తున్నా? అమ్మా, మటన్ లో కొవ్వు ఉంటది, చేపల్లో కొవ్వు ఉండదు, అందుకే ఇంత ధర. ఎవరు ఎంతకన్నా తక్కువ ఎవరు. ఇంత ధర? పొద్దున్న ఫోన్ చేతిలో పట్టుకుని వచ్చేస్తారు, రేటు మాత్రం అడిగిపోతారు. ఏంటన్ని చిన్న చేపల్లో ఉన్నాయి, పెద్దవి లేవా? పడవలు సముద్రంలోకి వెళ్ళాయి, రాగానే కబురు చేస్తాను, లారీ తీసుకొచ్చి మొత్తం ఎక్కించుకెళ్ళు. ఏమా, కళ్ళు దొబ్బాయా? ఇవన్నీ పెద్ద కనిపించట్లేదా నీకు? హలో, నేను చేపల గురించేగా మాట్లాడా, నువ్వెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాను, నేను చేపల గురించే మాట్లాడుతున్నా. కాదు, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావు. నేనేం అనవసరంగా మాట్లాడలేదు, నాకు ఒక మాట్లాడడం అమ్మాయితో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? మరి ఇంకెలా మాట్లాడాలి? మీ లొల్లి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, నీ పని చూసుకున్నా. ఏంటే బిగ్ డేస్ లో వచ్చావు? మా బావ ఊరు నుంచి వచ్చాడు. మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకు వంట చేసి పెట్టమంది. నీ బావన ఒక రోజు ఈ చేపలో సైనైడ్ ఎట్టి చంపకుండా వదలను, నువ్వు చూస్తూ ఉండు. తినగానే డమ్మాలంటాడు. ముందా పంచి, వాడి పీడ వదిలిపోతుంది. రే తమ్ముడు, అక్కకు టీ చెప్పరా. సరేనా? మావా, పెట్టి పుట్టేవరా నువ్వు? ఏ, నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా, అందుకని టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనియన్లు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది. కలర్ఫుల్ గా వేసుకుని తాకే బెర్రెక్కిస్తావేమో. రే, అసహ్యంగా మాట్లాడకరా. తను నువ్వు అనుకుంటుంటే ఇక్కడ సేల్స్ గర్ల్ కాదు, ఈ షోరూమ్ మేనేజర్. సరే సరే, నీ కేసును వెతుకు. ఈలోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా.
ఎక్కడ అదిగో అక్కడ. అదేంటి ఎక్స్క్యూజ్ మీ మాకు కొన్ని ఐటమ్స్ కావాలి. ఏం కావాలి సార్? మేము వీళ్ళ దగ్గర కొంటాం. మేడం ఆవిడ బిజీగా ఉన్నారు కదా, నేను ఫ్రీగానే ఉన్నాను. ఆవిడ ఫ్రీగా ఉందంట. ఒక్క నిమిషం. ఫ్రీగా ఉన్నారా? మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఫ్రీగానే ఉంది. ఏమంటారు? సార్ ఏమిటి సార్ అదో రకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు టెన్షన్ అవుతావు? నేను నిన్ను పిలిచానా? నువ్వేగా పిలిచావు. అది తీయండి. ఓకేనా? నచ్చలేదా? ఇది లేడీస్ సెక్షన్, జెంట్స్ సెక్షన్ పైనది, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఇది లేడీస్ ఇక్కడ సెక్షన్ నచ్చలేదా? నన్ను పైకి వెళ్ళమంటున్నారా? ఏ జెంట్స్ అయితే జెంట్స్ కే డ్రెస్ తీసుకోవాలా? లేడీస్ కి తీసుకోకూడదా? ఎక్స్క్యూజ్ మీ, మేము చూడడానికి వచ్చాం. బ్రాలు చూపించమనండి. ఆయనకి మోడల్ చూపించండి. మోడల్స్ అన్ని చూపిస్తున్నారా? రా చూద్దాం. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి చూడు. నువ్వు అనవసరంగా మళ్ళీ మంచివాడు అయ్యేవరా. ఏది చూపించండి. ఓకే, వెరీ వెరైటీ తీయండి. సెలెక్ట్ చేసుకున్నారా? అదే ఓకే, కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ బుక్ ఇస్తావా? చూసి రేపిస్తాను. చొంగ కార్చుకో. మేడం, ఏంటి మీ సేల్స్ గాళ్ళు కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు? వెరైటీ చూపించమంటే చూపించట్లేదు. ఏంటి చూపించమనేవి చూపించు. ఇదొక తిక్కల్ది, వీడేం అడుగుతున్నాడో తెలిసి చేస్తేగా. విన్నావు కదా. మామ సైజు నాకెలా తెలుస్తుందిరా? ఓకే. మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే, ఆమెలాగే ఉంటారు. ఆ సైజ్ ఇవ్వండి. ఓ డజన్నర. అరటిపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు. అరటిపళ్ళు అయితేనే డజన్లో కొంటావా? మామ వైట్ ఓకేనా? వద్దు కాదు, మాపు కాగదండి. బ్రౌన్, ఊదా కలరు, వంగపూ కలరు, అలా మల్టీ కలర్ లో తీయండి. బిల్ వేయించుకొస్తా. మావా కలర్ఫుల్ గా కళకళగా ఉంది. ఇదిగో నీ లవ్కి. ఇవ్వలే ఇవ్వమంటావరా? నువ్వే కదరా మనసు టచ్ అయ్యేలాగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు. ఇవ్వు. టచ్ చేస్తూనే ఉంటుంది. ఇవ్వరా ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగోండి. సక్సెస్. వర్కౌట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. పిలిచింది కదా, వర్కౌట్ అయ్యింది. రా రా రా. ఏంటిది? బ్రా బర్త్డే గిఫ్ట్ అని చెప్పరా. రే హ్యాపీ బర్త్డే అని చెప్పరా, తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే. మర్యాదగా తీసుకొని బయటకు వెళ్ళు. ఇవాళ తన బర్త్డే కాదనుకుంటా. ఉండరా ఉండరా. ఇది తీసుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారా? అలా డబ్బులు తిరిగి ఇవ్వం. తిరిగి ఇవ్వదంట. డబ్బుతో వస్తున్నావు. సరే మీరే ఉంచుకోండి. డబ్బులు వేస్ట్ కదా. పర్వాలేదు, వేరేలా వసూలు చేసుకుంటా. వలేస్తే నీకే వెయ్యాలి. ఏంటి వాడి జబ్బు నాకు వచ్చింది? మునక్కాడ సాంబారు పెట్టు. అట్లాగే గుర్తుంటాయి కూడా చేయవే. నీకు వచ్చావు కదా, ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు. నేను తర్వాత వస్తా, పెట్టాయి. ఏంటైనా హెడ్ అలాగే చూస్తున్నావు? ఏం లేదు, నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టుగా ఉంది. అదే ఆలోచిస్తున్నా. నీ పేరేంటి? నిత్యానంద. రే మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా? ముక్కు మీద గుద్దానంటే. పిన్ని గారు దీపం వెలిగించారుగా, వెళ్ళండి. వెళ్ళి రండి. ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి. నామకు ఎంత షూట్ చేస్తా. ఇక్కడే ఉన్నావా? వాడెక్కడికి వెళ్ళాడు? మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు. వాడే నా ఫ్రెండ్ అశోక్. వాడిని మాత్రం మిస్ కాకండి. పక్కనున్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది. కావాలంటే పబ్లిక్ అడిగి చూడండి. పిన్ని గారు, జెమినీ సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటిది? అతను చాలా మంచివాడు. చెప్పండి. ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. తరువాత అర్చనుంది. తర్వాత ఇక్కడ మొదలెట్టేసేవా తల్లి? చాలు వెళ్ళు. విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో? నేను వాడి దోస్తుని. నేను చెప్తున్నా, ఈ లోకంబున మహాయోగ్యుడుండేనని అది నా ఫ్రెండ్ అశోకే. అలా చెప్తున్నా. నిన్ను బాగా చూసుకుంటాడు. ఓకే చెప్పమ్మా. చెల్లెమ్మ నవ్వేసింది. రే రే దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు. నువ్వు గోడకు తెగ మొక్కుతున్నావే. మావ నేనంతా మాట్లాడాను, నువ్వు ధైర్యం. మామా పొంకలిచ్చి వెళ్ళిందిరా. మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా? మామా అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలెడుతున్నారా? పాత చింతగా రొప్పకు. మరి ఎందుకు ఈ దొప్ప? రే దొప్ప, అమ్మాయిలు ఏది ఇచ్చినావు మ్యాటర్ ఉంటుందిరా. చూసావా? కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా. ఏం మాట్లాడినావు?
మాటలే రావట్లా. నాకు ఇది కొత్త, అందుకే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అవునండి, నాకు కొత్త. తల తిరిగిపోతుంది. ఇఫ్ యు డోంట్ మైండ్ మీ చేయి పట్టుకోవచ్చా? దేవుడా, ఇప్పుడు చెయ్యి పట్టుకున్న ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క పోతగా లవ్ చేసుకుంటున్న 6 జంటలకనే గొడుగులు కొనిస్తా. ఏయ్, ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు? ఇదా చిన్న విషయం? సేవరా, వాడి బారి నుంచి 100 కొద్దీ కన్నె పిల్లల శీలాలను కాపాడానురా. ఏంటిది? మీ చెయ్యి ఎంత వెచ్చగా ఉంది. ఒక అమ్మాయి చేతని ఫస్ట్ టైం తాగుతున్నానా, అందుకే జ్వరం వచ్చేసినట్టుంది. గుండె పడపడా కొట్టుకుంటోంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? కొంచెం చెప్పండి ప్లీజ్. చెప్పలేకపోతే సింబాలిక్ గా చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. అయ్యో, చూసావా మావా, అప్పట్లో ఆ అమ్మాయి వచ్చి అటేపు కోటికి వెళ్దామా అని అడిగితే తప్పుని చేతి మీద ముద్దెట్టి ఇటేపు వెళదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు. కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా, మారిపోయాడు. మళ్ళీ మనం ఎప్పుడూ కలవడం? 1 సెకండ్ అండి. ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, నేను వెంటనే వచ్చేస్తాను. సక్సెస్ రా మావా. ఎస్ మామా, చాలా థ్యాంక్స్ మామా, నేను మర్చిపోలేను రా. నేను నా డ్యూటీ చేశాను మావా. అశోక్, ఆ అమ్మాయి కంట్లోంచి కన్ను, ముక్కు, నోరు, చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అవి ఆనంద భాష్పాలుగానే ఉండాలి. నీ 3D గ్లాస్ మీద కొట్టే చెప్తున్నాను మామా, కుండలు కొద్దీ వస్తాయి. అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా. క్యాష్ ఉందా? నాకు అసలు బ్యాగెటే లేదు. నీ దగ్గర? నా దగ్గర ఈ ఒంటి రుద్రాక్షే ఉంది. సరే పద, ముసుకేసుకు పడుకుందాం. ఏ ఆగు, ఓ ఐడియా. ఏంటి? మీ అన్నకే ఇక్కడేగా పనిచేస్తుంది. అవును. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో కొంచెం పిండుకురా. అలాంటావా? ఓకే ఓకే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, వీళ్ళు అమౌంట్ సెట్ చేసుకుంటాను. ఎలా రా బుజ్జి బాబు, ఇంత సూపర్ గా ఆలోచిస్తున్నావు? శ్వేత ఏ సెక్షన్ లో ఉందా? మేడం, లోపల సిస్టమ్ రామనాథం అని ఒక ఆయన వస్తారు, ఆయన వెయిట్ చేయించండి. నేను క్యాబిన్ నెంబర్ 3లో ఉంటాను, అక్కడికి పంపించండి. ఎస్, శ్వేత. మీ పేరు? శివ. 1 సెకండ్. అమౌంట్ కలెక్ట్ చేద్దామని వస్తే ఇది కరెక్ట్ అయిపోయేలా ఉంది. హలో, హే శ్వేత, నిన్ను కలవడానికి శివ గారు వచ్చారే. శివానా? ఛాన్సే లేదు. మీ పేరేమన్నారు? శివ. శివ. ఏ శివ అనే అంటున్నారే. సరే, నువ్వు ఫోన్ పెట్టే నేను వస్తాను. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, వస్తారు. డబ్బు దొరుకుతుందా లేక నేను దొరికిపోతానా? రేయ్, బార్ దాకా తీసుకొచ్చావు, అట్లీస్ట్ బీరైనా కొనిస్తావు కదా. గమ్మును కూర్చోబెట్టి రమ్మని వెనక్కి తీసుకుపోతే ఈ బారునే మొదలుకెళ్ళట్టుందా? నువ్వు ఉండరా, మొత్తాన్ని కానీ పగలగొట్టేలాగా ఉన్నావు. బేరర్, వాట్ డూ యూ వాంట్? పకోడా మొహోడా? శివ, శ్వేత, నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి. ఒక పిల్లడికి యాక్సిడెంట్ అయింది. What? ఏమైంది? అదే డాక్టర్ హాస్పిటల్ నాకు అర్జెంట్ గా ఒక 3 కాదు 5,000. ఓకే, నువ్వు టెన్షన్ అవ్వకు, please. నేను ఇప్పుడే వస్తాను. ఓకే. ఓకే, వలేస్తే దీనికే ఎత్తవా. బుజ్జి, చేతిలో 5 పైసలు లేవు, ఏ ధైర్యంతో ఆర్డర్ ఇచ్చావురా? భయం తెలియకూడదనే రా కళ్ళజోడి పెట్టుకున్నాను. మావా, వాడు వస్తాడంట. వస్తాడనుకుందాం. చెప్పరా. మావా, నిన్ను నమ్ముకునేరా సరుకు ఆర్డర్ ఇచ్చాం, డబ్బుతో వస్తావు కదా. ఇప్పుడే లైన్ లో పెట్టాను. డాక్టర్, మీరు ఆపరేషన్ చేయండి డాక్టర్, మీరు జరగాల్సిన పని చూడండి. అదిగో డబ్బులు దొరికి ఆపరేషన్ వస్తాను డాక్టర్. ఎంత ఉంది? 1000 రూపీస్ ఉన్నాయి. అసలే ఆపరేషన్. సరే అడ్జస్ట్ ఏ చేసుకుంటాను. శివ, ఒక నిమిషం. ఇది తీసుకో, దీన్ని తాకట్టు పెట్టు. సరే ఓకే. ఓకే, సరుకు డబ్బడితే సైడ్ డిష్ కి కల్పించింది. మావా, వాడు పిండడం మొదలు పెట్టాడు. పెద్ద అమౌంట్ తోనే వస్తాడు. మీకేం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి. బేరే శివ, ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదుగా? అర్జెంట్ ఏం లేదు, కూర్చో. పిల్లాడు ఎలా ఉన్నాడు?
ఏంటే నీకు నాకు మధ్య ఏం జరగలా? అప్పుడే పిల్లాడి గురించి అడిగితే ఏంటి అర్థం? ఏ నవ్వులట్టు కాదు శివ, నువ్వు ఆఫీస్కి రావడం నాకేమీ అర్థం కాలేదు. అవును, ఆ చైన్ తాకట్టేగా పెట్టావు. నేను డబ్బులు రాగానే ఇస్తాను, నాకు తిరిగి చెయ్యి. ఏమైంది శివ? ఏం లేదు, నువ్వు కొంచెం దిగు. అర్జెంట్ ఏమీ లేదని చెప్పావు. ఇప్పుడు అర్జెంటు, నువ్వు ఆటోలో వెళ్ళు. చెత్తనాయలా శ్వేత దగ్గరికి వెళ్ళి నాలాగే నటించి తన చైన్ తీసుకున్నావు నువ్వు. నేనేం తీసుకోలేదు. ఎంత పొగరా నీకు. ఏయ్, ఏయ్, ఆగరా. ఎక్కడ్రా చైను? ఉందిరా. ఎక్కడ్రా? ఉందిరా. ఎక్కడ పెట్టారా? సార్ కృష్ణ గెటప్లో ఏనారు సెటప్ పాడుతా తీయగా చల్లగా పసిపాపలా. 2 ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా? Stupid idiot, nonsense. సారీ వీడి బదులు నేను సారీ చెప్తాను. మీరు వెళ్ళండి. మరి నానే వెళ్దాం. మా లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. వలేస్తే దీనికే వలయ్యారు. ఏంట్రా వాగుతున్నావు? అప్పుడు గాయత్రి దానికి వలేస్తాను మా. రేయ్, అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లీలా మహల్నా? రేయ్ ఇలా చూడరా. రేయ్, నువ్వు మారేవని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవు చేసావు. అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేశా. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది, వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా, ఏంట్రా? వాడింకా మారలేదు మావా. డైలీ ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనేం లేదు. ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? ఆ, ఇది మహేష్లే కదా? మహేషా? అటువంటి వాళ్ళు ఎవరూ లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీటే కదా? కాదు ఫస్ట్ డేట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే, మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉందండి. నాకు అయితే సంతోషం బాబు. నేను వస్తానంటే. ఏమైంది బాబు? నీళ్ళు లోపల రా. కూర్చో బాబు. ఓకే. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు టిఫిన్ తో సరిపెట్టేశావు? వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్సా? ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? 2 రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది. సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా. సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజుకే. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది? డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. ఏం చేయాలి?
అంటే తరతరు ఉండండి. ఎక్కడ తక్కువాలి? అయ్యో ఎక్కడైనా దాకో, నా కూతురు వచ్చింది, నేనేం చేయాలో తెలియట్లేదే. అయ్యో త్వరగా దాకో. చేద్దాం. అయ్యో రమ్య, ఇది పాత టికెట్ కదా. హాయ్ రమ్య. ఏ అశోక్, నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని కూర్చో, అనుకున్నాను. మమ్మీ మమ్మీ వస్తున్నానమ్మా. ఏమిటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? బెటర్ ఫుల్ మీల్సే బెటర్. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను. Mm. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బాయ్ అశోక్. బాయ్. శివా, ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేసిరారా. బాబు ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. ఏం మనిషి, ఏం మాట్లాడుతున్నాడు చూడు. ఏయ్ మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో, వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ 1-2 లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. మాట్లాడుకున్నా ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తారా? నువ్వు ఏదైనా అడిగావు అనుకో, వాళ్ళు మనం ఎట్టబడతారు. అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవురా. నువ్వు కబునుంటరా, అందుకే చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా, నా మాట వినండి. వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పొచ్చే నరుగుతున్నారా? నీ కాళ్ళు పుట్టుకుంటా కొంచెం సేపు. ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడతాడు, కొడుకు కాళ్ళ మీద. తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపాన్ని పోగేస్తున్నావా? పోయా. సరే చేద్దాం. గుణ, హలో. రే మామా, చెప్పమావా. చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా. బ్లాక్ స్కార్పియో రా. బ్లాక్ స్కార్పియో? నీ రైట్ కి చూడు. చూస్తాను. నువ్వు ఇక్కడే ఉంటా, ఎప్పుడు వస్తా. ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తవుతుంది? చిన్న స్వామివారు దొరకాలి కదా. రామావా, ఏంటి మావా ఇంత దూరం? ఏంటి మ్యాటర్? టర్కీ బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మర్డర్ చేసావురా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. పడితేరా ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. ఏం చేయక్కర్లేదు, ఇలా ఉంటే నమస్కారం. నాన్న, భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ, గ్రీన్ టీ? నమస్కారం. ఏం కావాలి మీకు? చెప్పండి. మంచి వినయంగా ఉన్నాడు. నీ సంబంధం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నీతో కొన్ని విషయాలు చెప్పాడు. నేను మీకు చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇవి మీకు. హాయ్, ఐఎమ్ అడ్వకేట్ అశోక్. ప్రీత. హాయ్. ఫోన్ బై ద టచ్. ఫ్రెషా? చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతోందా? దొరుకుతుంది. పెళ్లి కొడుకు అమ్మా. అలా
అలాగా. హలో హాయ్ ప్రీత ఏ ఒకసారి పైకి చూడు పైకి ఎవరు? చూడు ఏ ఇట్స్ మీ అశోక్ పైన 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 లుక్ అప్ హాయ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్. ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అబ్బాయి నచ్చాడా? అమ్మాయికి 100 కాసులు బంగారం, అబ్బాయికి 5 కాసుల్లో బ్రేస్లెట్, 10 కాసుల్లో చైన్, ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర సారే పాత్రల మొత్తం మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా ఆ, తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలబెట్టి కారు కొనిస్తాం. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో, ఇది కుదిరే బేరం కాదు కానీ. ఆగండి అయ్యా, ఎందుకైనా పాపం అయ్యా, తెచ్చుకోండి. ఏంటండి మీరు? అన్ని విషయాలు కొంచెం ముందు మాట్లాడండి. బ్రోకర్కి చెప్పంగా? అయ్యా, ఈ మాత్రానికి ఎక్కువ వస్తున్నారే? మా పోనివ్వండి సార్, కొంచెం ఆలోచన. వదిలేయండి. ఆయన ఎందుకు బతుకుతున్నావు? రే, రే, నువ్వు కొంచెం ఊరుకోరా. ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దోళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? ఏ చిన్నాళ్ళు మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. రే శివ, 25 కాసులు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో. శివ. ఏదో మనం వేళ దగ్గర అప్పు తీసుకుని దగ్గర ఇచ్చిపోతారు. ఉండు శివ. నువ్వు ఉండవయ్యా, ఇది మనసులో పెట్టుకొని నా చెల్లెలి కష్టాలు పెడతారు, అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర బేరాలు ఆడతావు ఏంటి నువ్వు? సిగ్గర్ పిచ్చలా నీకు? నోటుకొచ్చేట్టు అడుగుతున్నావు? నేను అబ్బాయి తండ్రిని, నేను ఎందుకు సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముడతాయా? కుమ్ములు మొలిచాయ్యా, కుమ్ములు మొలిచాయి. మా అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. నేను అడగనా? అవునయ్యా, పిల్లానికి అన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు. ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు. సైజ్ చూసి చెడ్డి కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి, ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు. నీకు చీప్ కనిపించట్లా? నేను ఒక్కడే అడుగుతున్నానా? అందరూ అడుగుతున్నారు. నేనైనా పర్లేదు, ఒక్కడుకునే కన్నాను. మీ నాన్న ఇద్దరు కన్నాడు. వసూలు అక్కడ చేసుకోడు. నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా. ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చేసుకోవద్దు. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లాడు పోవయ్యా, రావే. అయ్యా, నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుందయ్యా, రండయ్యా. భాను, నేను తప్పు చేశానమ్మా. నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నయ్య, నువ్వేం తప్పు చేసావన్నయ్య? అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు, కానీ ఎవరు అలా ఉండలేదు. అందుకే నీకు ఇలా కోపం వస్తుంది. నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం. నువ్వేం బాధపడద్దు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఓకే మేడం. శివ, ఇంట్లో గొడవ. నేను ఇంటికి వెళ్ళను శివ, నీతోనే ఉండిపోతాను. ప్లీజ్, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళు మనసు నొప్పించి ఇంట్లో నుంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలమా, లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా? నా వల్ల కావట్లేదు శివ. రాఘవయ్య గారు. నేనే, లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి. అదే సార్, నా పేరు శివ. చెప్పండి. పర్వాలేదు, చెప్పండి. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను. లేవరా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? అది కాదు సార్. రాను రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుందిరా. సార్, నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించావు చూడు. అది కాదు సార్, నేను చెప్పేది. బయటికి పోరా, బయటికి పోరా. సార్, నేను చెప్పేది బయటికి పోతావా లేదా? ఇదిగో చూడు, అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. సార్, అది కాదు సార్, నేను చెప్పేది. బయటికి పోరా. ఏరా, నేను కనవాలంటే ఎవరు లేరా? అట్టగా బయలుదేరి వచ్చేసావా? ఆపోయా. ఏంటయ్యా నువ్వు? వదిలితో మాట్లాడుతూనే ఉన్నా. నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను. ఏమయ్యా, నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ చేస్తానో తెలుసా?
డైలీ డ్రాప్ చేస్తున్నాను, పికప్ చేస్తున్నాను. నేను ఎవరినైతే కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే. అదే ఎంత పెద్ద తప్పు. అమ్మాయిల కన్నా వాళ్ళు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారయ్యా? ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు, వాడి ఇబ్బంది పెడతాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు? రాదు. ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా. కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి. డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నావట. నీ కూతురు మనసు ముక్కలైపోయింది. అతనికి అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మాట్లాడుతూనే ఉన్నా. ఓయ్, అల్లుడి కోసం ఊరంతా వెతకొద్దు. నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి, అర్థమైందా? ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూశాను. ఎవరయ్యా లోపల? కొడుకుని కన్నులో బయటికి రండియ్యా. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇప్పుడు ఇది నీకు చాలా ముఖ్యం. కొడుకుని కని పెంచావే, వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్ళుంటే లేపుకు పొమ్మని చెప్తున్నావా? ఏమయ్యా అరవకయ్య అందరూ వేడుక చూస్తున్నారు. చూడనివయ్యా, బాగా చూడని. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడు నా మర్యాద పోలా, ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా? వాడు బయటికి వెళ్ళాడు. రానండి, మేము అడుగుతాం. మీరు అనవసరంగా గొడవ చేయకండి. ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి. ఏమయ్యా, వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు. వాడిని పైన పెట్టుకుని వస్తే అడుగుతా అంటున్నావు. పిలవయ్య వాడిని. అయ్యో, వీడు వాడు కాదు, వాడి తమ్ముడు. ఊరిని చెడదొప్పడానికి ఒక్కడి చాలని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు. వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా, పో బయటికి. మళ్ళీ వాడు కానీ మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా. తప్పకుండా తప్పండి. ఎవరండి ఆయన? రౌడీలాగా బెదిరించి వెళ్తున్నాడు. ఎవరికి తెలిసే? ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు. కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి. నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు, అది మాత్రం తెలుసు. ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య వచ్చింది. మన బెటర్ కాదు, పోన్లే. నాన్న, ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు? నీకు తెలిసింది, వాడికి తెలియట్లేదే. అవునన్నా, అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది, చాలా ఫీలింగ్ ఉంది నాన్న. వాడిని రానివ్వు, నేనే తనతో మాట్లాడతాను. రేయ్, నువ్వెందుకు వాడితో మాట్లాడటం? వాడు రౌడీరా, నీతో గొడవ పడుతూనే ఉంటాడు. నువ్వు వెళ్ళు, పైకి పో. లేదు నాన్న, వాడిని రానివ్వు. నేను ఒక లాయర్ని. నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా అసహ్యంగా ఉంది నాన్న. నేను మాట్లాడతాను. వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలరా, నీకెందుకురా? నువ్వు పైకి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం పో. సరే. మన ఇంట్లోనూ వయసుకు వచ్చిన పిల్లుంది కదా, ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి? వీడొకడు వీధుల గొడవలని మీదికి తెస్తాడు. మా ఏంటమ్మా ఇంటి బయట జనం ఏంటి? రేయ్, ఆగరా అక్కడ. ఏంటి, ఎవరు అమ్మాయి? అమ్మాయ్యా? ఏ అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే ఆ అమ్మాయి. ఎవరొచ్చారు? ఆ అమ్మాయి తండ్రి. ఆయన చేసిన గలాటాకి ఊరంతా ఇక్కడే పోగైంది. అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు? వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టద్దనే కానీ నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను. ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు. అది కూడా మొదలెట్టావు నువ్వు. ఇదిగో చూడు, వీడు మనల్ని ప్రశాంతంగా బతికినోడే మన నల్లని పెట్టడానికి కడుపును పుట్టాడు. ఊరికే నోటు పెట్టాడు మాట్లాడుకో. ఇంటికి వచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా? నాకు ఊరేసుకొని చావాలనిపించింది. నాకు భయం వేస్తుంది శివ. నేనెవరో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు. నేనెవరో చూపిస్తానన్నాడా? చూస్తా. నువ్వు మా ఇంటికి చేసినందువల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికి వచ్చి చెప్పారు. అన్నిటికంటే అది మా పిల్ల. దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం, మా ఇష్టం. అది కాదండానికి నువ్వెవరు? మీ పిల్ల మీ ఇష్టమా? మాలాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే, మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవనో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు. ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్నాయి మేళ వాయిస్తాం అనుకుంటున్నారా? తోలు తీస్తా. ఎక్కడ రాఘవ? ఏయ్ రాఘవయ్య, ఇటు రావయ్యా, ఇటు రావయ్యా, రా. లేదు శ్వేత, నువ్వు నేను వచ్చి ప్రాబ్లం ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను. ఈయనకు వచ్చి అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు. మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు. ఈయన వెళ్ళి అమ్మాయి మ్యాటర్ అని చెప్పాడు. ఇక చెప్పాలా? తెగ బిల్డప్ ఇచ్చావుగా, ఏదో చూపిస్తానన్నావుగా. శ్వేత, శ్వేత అయితే ప్రశాంతంగా మాట్లాడాలనుకున్నాను. శ్వేత, శ్వేత. శివ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. మా ఇంట్లో
నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి. నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే? ఎప్పుడు ఇంకొకరితో నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇంకా నాతో ఎందుకు మాటలు? కోపడుకు శివ, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి, అదే నా ఆశ. ఏయ్, ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ గా వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా? కావాలంటే వేసుకోవడానికి, వద్దనుకుంటే మార్చుకోవడానికి. నేను నీకోసం చచ్చిపోతానే, అంతేగాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను. కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం? నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే, బాధగా ఉంది. నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు, వెళ్ళిపో. నేను చెప్పేది అర్థం చేసుకో శివ, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏ, నువ్వు నిర్ణయించుకున్నావుగా, మూసుకొని పో. భావం చేసుకుంటా. శివ, నేను చెప్పేది విను. నువ్వేం చెప్పక్కర్లేదు, పోవే. శివ, నేను ఎలాగో నాశనం అయిపోతాను. హలో హలో, నేను గాయత్రి మాట్లాడుతున్నా. అశోక్, నేను అర్జెంట్ గా నీతో మాట్లాడాలి, ప్లీజ్ అశోక్. గాయత్రి ఫోన్ చేసిందా? ఏ, ఎందుకు? ఏం లేదు, నాకు ఫోన్ చేసింది. నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదట్టుగా. ఎందుకురా గొడవ? నా మాట వినరా, తను పోలీస్ కేసు పెడతానంటుందిరా. పోలీస్ కేసు? అదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళు. మావా, నేను నీ మంచిగా చెప్తున్నానరా. ఈ అడ్వైస్లే వద్దురా, నువ్వు బయలుదేరు. తొక్కల అడ్వైస్. ఆ తర్వాత నీ ఇష్టం. ఏం మోసం చేస్తున్నారు, భావం చేస్తున్నారు. ఎదురుగా వచ్చి కూడా తెలియనట్టు పోతున్నాడు చూడు. రేయ్, ఆగరా. ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు పోతున్నావే, నువ్వు అసలు మంచివేనా? తన ఫ్రెండా? ఏమన్నా ద్రోహం చేశానా? అది మీ బుద్ధే. నాకు ద్రోహం జరిగింది, నేనే లేవటో చెప్పుకోను. రోడ్లు అందరికీ చెప్పుకుంటూ తిరగనా? పని చూసుకొని పోవే. రేయ్, మీలాంటి జనాలంతా కాలర్ పట్టి అడిగే వాళ్ళు లేరనే కదా ఇలా చేస్తున్నారు. కానీ నేను నిన్ను వదలండ్రా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీలాంటి అమ్మాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వేం చేయగలవో వెళ్ళి చేసుకో, నేను చూసుకుంటా. నీ గురించి తెలిసిపోయిందిరా. కావాలంటే వెంట తిరగటం, వద్దనుకుంటే గెంటేయటం, అదే కదా నీ బుద్ధి. ఏంది? అది తమ్ముడు చెప్తున్నారా? మొహం పచ్చడైపోద్ది. ఇష్టం వచ్చినట్టు ప్రియుల్ని మార్చేస్తారు. అడిగితే తప్పు మా మీద వేస్తారు. అన్యాయంగా మాట్లాడుకురా. ఆడపిల్ల వస్త్రం నీకు తగలకపోదు. ఏ, మగాళ్ళు ఉసురు పొయ్యూతూ ఉంటుందా? అది మిమ్మల్ని వదిలిపెట్టదే. పోవే. నువ్వు ఈనాడు నన్ను మోసం చేయొచ్చు, కానీ నా కడుపులో బిడ్డ నిన్ను దోషగా నిలబెట్టి తీరుతుందిరా. ఏంటి ఇది కొత్త కథలా ఉంది? ఏ, ఏంటి వాగుతున్నా? ఎవడు పెట్టుకో నన్ను తండ్రిని చేస్తామండి? నేనే ఆఫ్ కొట్టి ఫుల్ స్టడీకి వెళ్తున్నాను, వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఏ ఆటో. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో 8వ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. చనిపోయిన గాయత్రి కేరళ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. ఈ వయసులో అసలు ఏం కష్టం వచ్చింది నా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో? ఈ కాలం పిల్లలకి ఆలోచన తక్కువ, ఆవేశం ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను. అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాంట్ మీ పర్మిషన్, యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్స్ యువర్ ఆనర్. ఏ ఆధారాలతో నన్ను అరెస్ట్ చేశారు? 11/7/2011 ఒక కంప్లైంట్ వచ్చింది. అప్పటి విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం. అందుకు తగిన ఆధారాలు తమకి సమర్పించానండి. ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులను అరెస్ట్ చేసి అవమానించారు. మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కళంకం. ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు. నీ మీద నేరం పడింది. మిగతా వాళ్ళని నీతో కలుపుకుని మాట్లాడకూడదు. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, నీ తోడబుట్టిన సొంత అన్న.
గడచిన 25 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు. నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని అలక్ష్యం చేయడం కుదరదు. అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్ గా టేకప్ చేసింది. మిస్టర్ శివ, ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది. అప్పుడు నేను వేరే టెన్షన్లో ఉన్నాను. ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఆ అమ్మాయి నేను చూసింది కూడా లేదు. అప్పుడే ఆలోచించాను, ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని. వీడికి చాలా మంది అమ్మాయితో లింక్ ఉంది. ఆ అమ్మాయి చావుకి వీడే కారణం అని నాకు సందేహం వచ్చింది. నేనే వీడిని కొట్టి చంపేసి ఉండేవాడిని. కానీ వీళ్ళంటి ఎదవలకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది. అందుకే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మొదట్లో వాళ్ళు నమ్మలేదు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ఇంట్లోంచి ఫోటోలు, వీడిచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు. ఆ ఫోటో వల్లే దొరికిపోయానా? లేదు, ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి? ఇద్దరు ఒకే మాదిరిగా ఉండటం వల్ల ఈ ఫోటోని ఆధారంగా తీసుకోవడం కుదరదు. వర్కౌట్ అయిపోయింది. దొరికావరా? ఆ అమ్మాయి ఆఖరిసారిగా మీ సెల్కే ఫోన్ చేసింది. ఆమె కాల్ డైల్ నెంబర్లో మీ నెంబర్ నమోదైంది. దీనికి మీరేం చెప్తారు? అయ్యుండదు సార్, నేను నిజాయితీ గల లాయర్ని. నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఆ అమ్మాయికి ఉన్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుంది, వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటారు. నేను బిజీగా ఉండడం వల్ల ఆ అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉండను. అంత మాత్రం నేను నేరస్తున్నా అవుతానా సార్? ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు ఎత్తలేదు, నేను చస్తాను. నా చావుకు మీరే కారణం అవుతారా? అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? సార్, వీడు తప్పు చేసి లాయర్ తెలివితేటలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. అనే నా మీద నేరం మోపుతున్నావు, పర్వాలేదు, నేను నీ తమ్ముడిని. కానీ నా లాయర్ వృత్తిని మాత్రం తప్పుగా మాట్లాడద్దు. తర్వాత బార్ కౌన్సిల్ ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడతారు. చెత్త నా కొడక. చూడండి, మీ ముందే ఎంత కోపడుతున్నాడు. డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్సైడ్ ద కోర్ట్. ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా, ఆవేశపడకుండా మాట్లాడండి. నా తోబుట్టు అయినందువల్ల ఈ కేసు తీసుకున్నామని చెప్పారు. మా ఇద్దరిని కన్నా పేరెంట్స్ని పిలిచి అడగండి సార్, వాళ్ళని చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు ఉరిశిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను. అయ్యా, నా బిడ్డలిద్దరూ దుర్మార్గులు కారండి. నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ముంగేసేలా తెగ కొట్లాడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవాడికి అస్సలు పడదు. ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం విడదీస్తుంటాం. ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు. నా బిడ్డ ఏ తప్పు చేయలేదండి. పెద్దోడు ఎందుకు ఇలా చేశాడో తెలీదు. అయ్యా, మీరే వాడికి కొంచెం బుద్ధి చెప్పి పంపించండి. ఒకరోకే. నెక్స్ట్. అయ్యా నమస్కారం అయ్యా. తమ్ముడికో కష్టం వస్తే వాడిని కాపాడడానికి ఎక్కడైనా అన్నే ముందుంటాడు. ఇక్కడ ఏంటంటే ఎవడో చేసిన తప్పుకి తమ్ముడిని వీడు తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాడు. ఈ లోకంలో ఇది ఎక్కడైనా జరుగుతుందా? మంచి పాయింట్ బయటకు లాగాడే. బేసిక్గా ఈయనే మన అసిస్టెంట్ గా పెట్టుకుందామా? నా కొడుకు ఏ తప్పు చేసి ఉన్నాడు, వీడు తప్పు చేసేవాడు కాదయ్యా. మీ తల్లిదండ్రులు ఇచ్చిన వాంగ్మూలం చూస్తే మీ తమ్ముడి మీద లేనిపోని నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు. ఇతనే నేరస్తుడని నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా? భలే వర్కౌట్ అయింది. రేషకు ఎస్కేపే. మొన్న నిజమేదో మీతో చెప్పేశాను, ఇక చెప్పడానికి ఏం లేదు. కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో మనసుపరంగా మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు, శారీరకంగా కూడా బాధపడి ఉండాలి. ఆ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది. వీడికి DNA టెస్ట్ చేయండి. వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది, ఈ లోకానికి తెలుస్తుంది. మళ్ళీ ఇరికించావు కదరా. వీడి అన్ని చెప్పేస్తున్నాడు చూడండి. శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి నేరం మోపబడ్డ అశోక్ కుమార్ కి DNA టెస్ట్ చేయించి ఆ రిపోర్టు కోర్టుకు సమర్పించేలా చూడాలని, అంతవరకు అశోక్ కుమార్ విన్నపాన్ని అంగీకరించి అతన్ని కండిషనల్ జామీనుపై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది. దిస్ కోర్ట్ ఇస్ అర్జెంట్. తప్పు చేసి తప్పించు. ఆగరాక్కడే. తోట పుట్టిన వాడిని పోలీసులకు పట్టించి కోర్టు బోన్లో నిలబెట్టి కుటుంబం మర్యాద మంట కలిపి ఇక్కడికి ఎందుకు వచ్చావరా? మన మధ్య బంధమే లేదు, పోరా బయట. వెంకటాచలం, అది నువ్వు చెప్పకూడదు, చచ్చిపోయిన మీ బాబు వచ్చి చెప్పాను. ఎందుకంటే ఆయన సంపాదించుకోండి ఇల్లు ఇది. కన్న తండ్రినే పేరు పెట్టి పిలుస్తాను. మహాలక్ష్మి, నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు ఆపోయా, నేను చూస్తూనే ఉన్నాను. కోర్టులో అందరూ వాడికి సపోర్ట్ గా సాక్ష్యం చెప్పారు. ఏదో వాడు మంచి వాడనట్టు, నేను చెడ్డవాడనట్టు ఏమనుకుంటానయ్యా? వచ్చారు చూడు నీ పుత్ర రత్నం, ఏం అవతారంలో వచ్చాడో చూడు. వాడిని నమ్ముతారంటయ్యా? వాడేం చేస్తాడ్రా?
ఒక పగవాళ్ళ సొంత అన్నయ్య ఇలా చేస్తే వాడి మనసు ఎలా తట్టుకుంటుంది? పిచ్చ డైలాగ్ అందించాడు. నిజమే నాన్న, నిజమే. నేను ఫుల్గా తాగాను. నా మొహం చూడండి నాన్న. ఎప్పుడు పాలు మాత్రమే తాగి నేను ఇప్పుడు బ్రాండీ తాగానంటే మనసు తట్టుకోలేకపోతుంది. బయట మనిషి అయినా పర్లేదు నాన్న. తోడు పుట్టిన అన్నయ్య ఇలా కక్ష కడితే మన ఇంటికి రావడానికి నాకు మనసు పట్టలేదు. మిమ్మల్ని అన్నయ్యని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న? తెలివి తక్కువడా అంతా నీ వల్లేరా? అన్నయ్య తిట్టకండి నాన్న, తిట్టకండి. ఆయన చాలా మంచోడు, నీతిపరుడు. రే చాలు ముయ్యరా. ఆపరా. వాడు చెప్పేదంతా నిజమే. వాడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడు. కానీ నువ్వు నావి ఈ కుటుంబంలో వంటదివే. నీ వల్ల మాకెప్పటికీ సుఖం లేదురా. ఏమయ్యా, వాడొక్కడే జైలుకి వెళ్ళి గంజి తాగుతాడు అనుకున్నాను. కానీ మీరు వాడికి ఇచ్చే సపోర్ట్ చూస్తుంటే కుటుంబంతో సహా వెళ్ళేట్టున్నారు. ఏ బాను, నువ్వు ఈ గుంపుతో కలవకు, దూరంగా ఉండు. తీర్పు ఇంకా రాలేదురా. నువ్వు బెయిల్లోనే వచ్చావు. తీర్పు రాని అప్పుడుందిరా నీకు స్పాట్. నువ్వు బెటర్ పెట్టేది స్పాట్. నాకు నువ్వు పెడతావో నేను నీకు పెడతానో చూద్దాం. పోర్రా బాబు, మీతో కొంచెం మాట్లాడాలి. అదే నీ కూతురు అంతా మాట్లాడిందిగా. ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం మాట్లాడతావు? తోడబుట్టిన తమ్ముడే తప్పు చేసినా తప్పు తప్పే అని చెప్పి కోర్టు బోన్లో నిలబెట్టారు. అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పు పడతారు? మా అమ్మాయి మీరు మాట్లాడుకోవడం లేదని నాకు తెలుసు. మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో మాకు తెలియదు. కానీ తను మాతో ఏం చెప్పిందో తెలుసా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆ రౌడీ? వాడిని బతవాలనుకుంటున్నావు? అమ్మా, నువ్వు శివ గురించి తప్పుగా మాట్లాడుకో. నువ్వు నాకెంత ముఖ్యమో తను కూడా అంతే. ఓ, అప్పుడు నీకు మాకన్నా ఆ చేపలాడే ముఖ్యమైపోయాడా? అతను చేపల మార్కెట్కి వెళ్ళింది నా వల్లే. స్కూల్లో ఒక టీచర్ నాతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. శివ అతన్ని పట్టుకుని అతని తల పగలు కొట్టాడు. నలుగురు ముందు చెప్తే నాకు అవమానంగా ఉంటుందని ఎందుకు కొట్టాడో ఎవరికీ చెప్పలేదు. అందువల్లే అతను చదువుకోలేకపోయాడు. అతను చదువుకుంటే ఇలా చేపల మార్కెట్కి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. శివ నేను ప్రేమించడం మొదటి 10 సంవత్సరాలైంది. నేను అతన్ని మర్చిపోను లేను, మీరు మమ్మల్ని విడదీను లేరు. దయచేసి నన్ను విడిచిపెట్టండి అమ్మా. విడిచిపెడతావే, అతనితోనే వెళ్ళి బతుకు. కానీ అదంతా చూడడానికి నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. నేను ప్రాణాలతో ఉండను. అయ్యో కమలా, ఏ అగత్యం చేయొద్దు కమలా. ఎందుకు ఇలా చేస్తున్నావు? పగ తెచ్చుకోవాలని చూస్తున్నావా? నీ ఆఖరి ఆడదని తీసావు కదా. ఇలా కెరోసిన్ పోసుకొని చేస్తాను, ఊరేసుకొని చేస్తానని చెప్పి కన్ను బిడ్డ సంతోషాన్ని చావు కొట్టేయండి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అతన్ని పెళ్లి చేసుకోకూడదు, అందుకే ఇదంతా. నువ్వు చావద్దు, బాగా బతుకు. నేను నిర్ణయించుకున్నాను. అతనితో కలిసి బతికేదే జీవితం కాదు. అతన్ని తలుచుకుని బతుకుతూ నేను చచ్చిపోతాను. నేను ఇంక శివాని డిస్టర్బ్ చేయను, అతను కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. కానీ ఒక్కటి, నువ్వు నన్ను వాణ్ణి చేసుకో వీణి చేసుకో చెప్పావో నువ్వు చావు, నువ్వు చావు. చెప్పిన తర్వాతే అంతా తెలిసిందే. నన్ను క్షమించు శ్వేత. శివ, టాబ్లెట్లు రాసిస్తాను. కరెక్ట్ టైంకి భోజనం చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో. ఓకే? ఓకే డాక్టర్. ఏం డాక్టర్, ఇప్పుడు బస్సుల నుంచి బట్టల షాప్ దాకా బటన్ నొక్కితే సొయ్యి సొయ్యమని బిల్లు వస్తుంది. ఆ మిషన్ ఒకటి కొనుక్కుంటే సరిపోయేది కదా. ఇంకా పాత చింతకాయ బచ్చలా బరికేస్తున్నారు. ఇది తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడు డూప్లికేట్ ఇస్తున్నాడు తెలియట్లేదు. ఎక్స్పైరీ అంటున్నారు, ఎయిడ్స్ జ్వరాలు అంటున్నారు. ఇలాంటి కేసులో మీరు ఇరుక్కుపోతారనిపిస్తుంది. వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకొని వెళ్ళు. అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఇలాంటి కోతులు ఏం తీసుకొస్తావా? నోరు మూసుకొని కూర్చోరా. వచ్చిన చోటలా లోడలోడ అని. నేను చూస్తుంటేనే నాకు
చక్ర మా అన్నయ్య దగ్గర గాయత్రి మ్యాటర్ బయట పెడతామని భయంగా ఉందిరా. రే నువ్వు నన్ను సందేహిస్తున్నావా? రే నేను మీ అన్నయ్యతో వదలరా. ఎప్పుడు నా మీద సందేహపడ్డా ఇంకా మాట్లాడదు. స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను. రాగరా. అదే నన్నే చేరవచ్చే చంచల ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకల అది ఇప్పుడే తెచ్చి పెట్టు రే అశోక్, అదే ఆలోచిస్తూ ఉండకు. మర్చిపోవడానికి ట్రై చేయి. తను లేకుండా నేను బతకలేను అన్నయ్య. ఇదిగో నాకెందుకు పళ్ళు తినే మూడ్ లో ఉన్నాను నేను. బ్లడ్ సర్క్యులేషన్ కి మంచిదంట, తిను. అన్న మీరెలా నన్ను బారుకు తీసుకొచ్చి మందు అది కొనిచ్చి అన్న అన్న వద్దన్న, చెప్పేది వినన్నా. అన్న అన్న వద్దన్న రేయ్, వద్దన్న. నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయండి, మందేయకపోతే ఎలారా? లేదన్నా మందేయటమే తప్పు. అది కాకుండా ఇటువంటి కంపెనీలతో వేస్తే హెల్త్ స్పాయిల్ అవుతుంది కదా. కోకోట్ చెప్పన్నా. రే తమ్ముడు ఇట్రా. స్టాప్ 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 స్టాప్. మిక్సింగ్ తప్పు అయితే మత్తు ఎక్కదు. ఇది కరెక్ట్ మిక్సింగ్. చేర్స్ అన్నా. అశోక్ ఆ అమ్మాయిని తలుచుకొని ఎంత ఫీల్ అవుతున్నాడే. ఈ కాలంలో కుర్రాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారా? అంత డీప్ గా ప్రేమించేశాడా? ఎంత తెలివి తక్కువగా ఉన్నావేంటన్నా. వాడు చేసింది ఏంటి లవ్వా? మరి ఆ అమ్మాయి ఉందే బంగారం లాంటి అమ్మాయి అన్న. కానీ వీడు అయ్యో ఒక్కడి తోటి కష్టం అనుకుంటే ఇద్దరు ఒకేసారి. ఏంట్రా? పోనా మిస్సింగ్ లో మిస్టేక్ చేశారు. తలంతా తిరిగిపోతుంది. మొత్తం ఎక్కువైపోయి ఎక్కడికో ఇసిరేస్తున్నట్టుంది. పోనా పోనా. రేయ్ రేయ్ లేవరా. అన్నా మీ తమ్ముడు అశోక్ లేడన్నా? సలీం అన్నా. ఏంటి? అనార్కలి మీద ప్రాణం పెట్టుకున్నాడే, అదే మాదిరి మీ తమ్ముడు ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నాడన్నా. ప్రాణం పెట్టుకున్నాడన్నా. రేయ్ నిజమేనా నువ్వు చెప్పేది? ఒట్టన్నా. ఉన్నాడు. వాడు లవ్ ట్రూ అన్నా. నువ్వు వెళ్ళన్నా, నేను చూసుకుంటా. సరే సరే జాగ్రత్తగా వెళ్ళు. అలాగన్నా నేను ఏయ్, జాగ్రత్తగా వెళ్తావుగా? జాగ్రత్తగా వెళ్తా అన్నా. నువ్వు బిల్లు ఇచ్చేసి వెళ్ళన్నా. సింహం పోయింది, ఇప్పుడు పులి రాబోతుంది. వీళ్ళిద్దరికి నేనే మేకనా? నేను నీకెంత క్లియర్ గా చెప్పాను. మంచిగానే చెప్పాను రా. ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తాను, బొంకిస్తాను, నాతో డైలాగ్ చెప్పి ఓ కోట కోసం నన్ను ఇరికిస్తారా? ఇరికిస్తారా? ఏం బాస్ ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడా వాడు? లక్ష్మి రండి, ఎవరు రండి. వచ్చారో చూడు. ఆ పళ్ళు, పూలు రండి, తీసుకొచ్చి రండి. ఇక్కడ పెట్టండమ్మా. రండమ్మా. బాగమ్మా. కూర్చోండి. రండి రండి. నమస్కారం. నమస్కారం. మీరు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. ఇలా హఠాత్తుగా వచ్చారు, నేను ఏర్పాట్లు ఏమీ చేయలేదు. మీరు ఏ ఏర్పాట్లు చేయక్కర్లేదయ్యా. ఈ బజ్జీలు సుజ్జులుగా అంటున్నారు, అవి కూడా మేమే చేసి తీసుకొచ్చామయ్యా. అక్కడ సర్వీస్ కూడా జరిగిపోతుంది. అమ్మా అంకుల్కి ఇవ్వమ్మా. ఏ బాను, ఆ రోజు గొడవ పెట్టుకుని వెళ్ళారే, ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మళ్ళీ వచ్చారే. నువ్వు ఈ పూలు పెట్టుకుని రెడీగా ఉండాలి. నేను వస్తాను. వంట చేసేస్తున్నానండి. అందరూ ఉండి భోంచేసి వెళ్ళాలి. కళ్యాణం రోజు మీ అమ్మాయిని మాత్రమే తీసుకురండి. మా అబ్బాయి సార్ మీ అమ్మాయి మెళ్ళో తాళి కడతారు. అది మీరు అది మాత్రం చేస్తే చాలు, మిగిలినవన్నీ మేమే చూసుకుంటాం. లేదు, ఈ మంచాలు నగలు నేను ఎందుకు అడుగుతానే? మంచం బీరువా పరుపులు అన్ని అందులో నేనా పడుకోపోతాను? ఏమిటో మా అబ్బాయి సార్కి అర్థం కాలే. కుదరలేదయ్యా. అందుకే మా వాడు రూట్కి నేనే మారా.
పిల్లని అడగమంటే కన్ను అడుగుతావా? అడుగుతావా? నయమే, ఇంకా మన ఇంట్లో అంతవరకు పోలేదు. ఒక ముఖ్యమైన విషయం, ఈ పెళ్లితో పాటే ఇంకో పెళ్లి గురించి కూడా మాట్లాడాలి. ఇంకో పెళ్ళా? ఆ అబ్బాయి పేరేంటని చెప్పావమ్మా? అశోక్ నానా. చాలా మంచి కుర్రాడు. ఎప్పుడు వేసిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందే. వలేస్తే దీనికే వలయ్యాలి. మా అబ్బాయి సార్ పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా దివ్యంగా జరిగి మీ ఇంట్లో సుఖంగా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రారా, కూర్చో. వీడే మా చిన్నబ్బాయి అశోక్. వందనం, వందనం. పెద్దవాడికి పెళ్లి కాకుండా వీడికి ఎలా చేయటం? కవల పిల్లలు కదా, ఇందులో ఏముందయ్యా చిన్న పెద్ద? సరే, వీడి పెళ్లి కూడా ముగిద్దాం. ఏంటిదే నీ పాటికి వాగుతూనే ఉన్నావు? ఏమండి, ఈ టీవీ న్యూస్ పేపర్ చూడరా మీరు? 8 అంతస్తుల మ్యాట్ నుంచి ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందే. ఆ అమ్మాయి వేరు ఎవరో కాదు, ఇదిగో వీడు ప్రేమించిన అమ్మాయి. వాడే లవ్ ఫెయిల్యూర్ లో బాధపడుతుంటే వాడిని చేసుకుంటానంటావండి నువ్వు? ఓర్ని అయ్యా, ఎక్కడ ఉన్నావు ఇంతసేపు? నా మ్యాట్ అనుకునే కరెక్ట్గా వచ్చేస్తా. లేదండి, అతని మనసు నేను మారుస్తాను. అతని హృదయంలో ఇంతే ఇంత స్థానం నాకిస్తే చాలు. కోటర్లో కొంచెం అడిగినట్టు అడుగుతుంది. పర్లేదు, మంచి ఫిగరలే. ఉన్న హృదయమే ఇంత, అది బాగా గాయమైపోయింది. అందులోకి నువ్వెళ్ళి ఏం చేయబోతున్నావు? మందొకటి పూస్తా. అయ్యా, ఈ పిల్ల పాత తెలుగు సినిమాలను చూసి చెడిపోయింది. ఇట్టా చూడమ్మా, వాడి మనసు మారదు, మార్చుకోను లేడు. జుట్టు నెరిసిపోద్ది, ముసల్దానం అయిపోతావు. చెప్పేది అర్థం చేసుకో. నాకు ఒకే ఒక ఛాన్స్ మాత్రం ఇచ్చి చూడండి, అతని మనసు నేను మారుస్తా. ఏంటిది? నువ్వు చేసుకుంటావా? అయ్యో, గాయత్రిని మర్చిపోయి ఈ అమ్మాయినా ఛాన్సే ఎన్నావుగా. పో పో, వెళ్ళి ఇంకెవరైనా పెళ్లి చేసుకో. నేను ఎంత చెప్తున్నాను, అమ్మాయి మెంటల్ వీడి చేసుకుంటానంటే. ముందు మా అబ్బాయి సార్ పెళ్లి ముగిద్దాం. ఓ మంచి ముహూర్తం చూసి తెలియజేయండి. శ్వేత, నీకు నగలన్నీ నచ్చాయిగా? ఏం లేదు, చెల్లెలి పెళ్లికి నగలు తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అవి నువ్వు వచ్చి సెలెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెళ్దామా? బైక్ అక్కడ పార్క్ చేశాను, రా నడిచెళ్దాం. నువ్వు ఇలా బాధ్యతగా నడుచుకోవడం నాకు చాలా నచ్చిందిరా. అన్నాడు సిగరెట్ డబ్బు. డబ్బు అక్కర్లేదు, సిగరెట్. హలో, సిగరెట్ కి డబ్బు అడుగుతున్నాను. అప్పుగా ఎవరా, రేపిచ్చేస్తా. కింద చూడు. హలో, ఇక్కడ చూడు. ఇదేంటి? అప్పు మక్కెల్ని విరుస్తుంది. ఫస్ట్ అప్పు మనసుల్ని విరుస్తుందని రాసేవాళ్ళు, ఇప్పుడు అప్పు మక్కెల్ని విరుస్తుందా? మనుషులకి మనసులో మమతలు ఉన్నా లేకపోయినా మక్కెలు కన్ఫామ్ గా ఉంటాయి. అందుకనే మా సంఘం వాళ్ళు మక్కెలు నిరుస్తుందని బోర్డు పెట్టమన్నారు. రౌడీల సంఘంలో కూడా ఒకటి పెట్టారే. ఏంటదే? ఎగ్గి పుల్లారే లోపు సిగరెట్ రావాలి. ఇన్సల్ట్. ఇప్పుడు రౌడీలు ఏం చేస్తారో తెలియదే. ఫ్రెండ్, ఏంట్రా వచ్చిపోయిన సరికి అంతా పెట్టుకుని ఎగతాళి చేస్తున్నావు? సచ్చు మగోడా, నా క్యాషియర్ వచ్చాడ్రా, మొత్తం డబ్బు చేస్తా. కొట్టు రేట్ అంతా చెప్పరా. అశోక, మామా సిగరెట్ అడితే లేదంటున్నాడు రా, కొట్టాడు. రే మామ ఏరియాలో ఎంత గిరా డబ్బులెట్టినా? ఇప్పుడు నాన్న డబ్బాకి సిల్లెట్టలేదా? నువ్వు కేడీరా, లేడీస్ ఏంట్రా నెట్టి పారేస్తున్నా? నువ్వు నేను ఇలాగే ఫ్రెండ్షిప్ చేసావా? చూడరా, ఈ జేబులో పెట్టావా? అయితే ఈ జేబులోనే ఉండాలి. తీయమన్నానా? దొరికింది. ఇలా సుట్ట కింద సుట్టేసా. అయితే వీడు అశోక్ కాదా, శివానా? మాటలు బాధ్యతగా పెద్దోళ్ళగా మాట్లాడుతున్నావు, అందుకని డ్రెస్ కూడా పెద్దోళ్ళగా వేసుకోవాలా? నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళి చేస్తున్నారు, కొంచెం యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకో. వీడి పని బాగుంది. హలో, రే అశోక్, ఎక్కడ ఉన్నావురా? నా ముఖానికి ఒక నలుగు పెట్టాడు, నువ్వు వెంటనే బయలుదేరరా.
అవునరా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఇక్కడే రా నాయర్ కొట్లో. తొందరగా రా. మీ అన్న చేపలనే నరుకుతాడు, మేము మనుషుల్నే నరుకుతాం రా. ఎవరి దగ్గర రా వాడి తోకు? నవ్వరా గౌడిగేది, బాగా నవ్వు. ఇదే నీకు ఆఖరి నవ్వు. ఈ రోజు సాయంకాలంలోగా నీ కొట్టు పీస్ చేస్తాం. నేను ఎవరినో ఇప్పుడు చూపిస్తాను రా. రే అశోక్, రే 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 ఆగరా. ఏంట్రా కొట్టిదిగో ఇక్కడ ఉంది, బండి ఎక్కడ ఆపావు? నిన్న నువ్వు అనుకుని మీ అన్నయ్య పాకెట్లో చెయ్యట, అందుకేం చేశాడో తెలుసా? ఇదిగో ఇక్కడ తల పగలగొట్టాడు. లైట్ గా అన్నమే చేసినందుకే బిలబిలామని కుర్రోళ్ళు వచ్చారు. చెప్పుంచి అని అనుకో, మీ అన్నని పెచ్చగొట్టుడు కొట్టేవాళ్ళు. ఈ మొహం, ఇదే మొహం, ఈ ఒక్క కారణం చేతే నిన్న మీ అన్న ఎస్కేప్ అయ్యాడు. లేదనుకో ఈ పాటికి వాడు ఎముకలు ఏరేసేవాళ్ళు. రే మీ అన్నయ్య నన్ను ఎవరు అనుకుంటున్నారా? నేను నీకు ఫ్రెండ్నే, మీ అన్నయ్య ఫ్రెండ్ కాదు. వాడిని ఇదిగో చూడు, ఫోన్ చేసి మీ అన్నయ్య రమ్మని. తాళం ఇవ్వరా? వాడిని కొట్టం లేరా, ఊరికి వెళ్ళి తచ్చిచ్చి పంపిస్తా, రమ్మని చెప్పు. రే తాళం ఇవ్వ. రే రే హలో. ఏంటి శివ, నేను ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏం లేదు, వచ్చేదారిలో ఒక కుక్క అడ్డంగా వచ్చింది. కుక్క? నీకేం కాలేదుగా? నాకేం కాలా, ఆ కుక్కకే నోరు ముక్కు చెవుల్లోంచి రక్తం కారుతోంది. మనల్ని అంటున్నాడా? మళ్ళీ ఎక్కించి మొత్తం ముగించేద్దామా లేకపోతే వదిలేద్దామా అని. ఈ సీన్ అంతా మన దగ్గర వద్దే వద్దురా. మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు. అయితే నువ్వు రావడానికి లేట్ అవుతుందా? వచ్చేస్తాను, నువ్వు అక్కడే వెయిట్ చేయి. రే మీ అన్న ఎవరి మెచ్చ చేశాడు? మామ ఒంటి మెచ్చిన గిఫ్ట్ లేకుండా ఉన్నా నెత్తిని గిఫ్ట్ ప్యాక్ చేశాడు. ఏంట్రా మీ అన్న ఏంటి, వాడు పెద్ద పోటుగాడా? ఇదిగో చూడు, ఇప్పుడు వాడు రావాలి. నీకు ఇచ్చిన టైం దాటిపోయింది మామ. సరే నువ్వు పెట్టి, నేను మళ్ళీ చేస్తాను. మీ అన్నయ్యను వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు, పోతే పోనే వదిలేస్తా. నువ్వెందుకు వస్తావురా? ఫోన్ చేసి మీ అన్నయ్యని రమ్మను. నువ్వు ఉండగానే వస్తే దెబ్బలు తినకుండా ఎస్కేప్ అవుతాడు. చెప్తూనే ఉన్నాను, వాడు అనుకుని నా దగ్గర మాట్లాడుతావు. నీకు ఎంత పైసలు వాడి దగ్గర పెట్టుకో, నా దగ్గరకు వచ్చావు నేను అన్ని దెబ్బలు నేను నా జోలికి వస్తావా? వస్తావా? అప్పుడు నైట్ వచ్చి యాక్షన్ చేసిన అదే అన్న ఇప్పుడు వచ్చి యాక్షన్ చేశాడా? అప్పుడు ఇదే డబుల్ యాక్షనా? చట్టరీత్యా ఏ తప్పు చేయలేదు, నేను కూడా అంతే స్వామి. హాయ్, ఏంటి వెళ్దామా? కమ్ కమ్ సిట్. ఏం కావాలో చెప్పు. పనులు ఇవ్వండి. ఆవిడేం చెప్పారో అవి రెండు. ఆశపడింది కదా, లైట్ గా గోకితే సైడ్కి రమ్మంటుంది. బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా? నేనే తప్పు చేశానే. నువ్వెవరో నాకు బాగా తెలుసురా. మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. శివనేనే. నోరు మూయరా. నా శివ గురించి నాకు బాగా తెలుసు. తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది, అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని. నిన్ను సంతోష పెడదామని సెంట్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తున్నావేంటే? అయ్యో శివ, ఐమ్ సో సారీ. సారీ నాన్న. ఏంటి బాబు? ఏంటి నువ్వు? పోయా వెంకటాచలం.
నాన్న నన్నేనా బాబు పిలిచావు? ఏంట్రా విషయం? ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పని చేస్తున్నావు నువ్వు? చెల్లెలి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా? అవును, అయితే ఇప్పుడేంటి? ఆ తర్వాత ఏం చేద్దాం? ఏమైనా ఏర్పాట్లు చేస్తావు నువ్వు? ఊరికే బుద్ధ అవతాళ్ళ తిరుగుతున్నావు. అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నావు? సరే డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళే ఏమీ అక్కర్లేదని చెప్పారు కదా. కట్నం ఇవ్వద్దు నువ్వేగా చెప్పావు. ఏంటి నేను ఇవ్వద్దని చెప్పానా? ఇవ్వు ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను. మన సార్ ఇవ్వాలి. చెల్లెలికి కావాల్సిన వాడిని ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి. హె, అవును కర్ణుడు. సార్ అనేది ఎందుకు పెడతారు? మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది, మనుషులు కొత్తగా ఉంటారు, పరిస్థితులు కొత్తగా ఉంటాయి, అన్ని కొత్తగా ఉంటాయి. అది తీసుకుంటే ఆడబిడ్డ ఏముంటుందో, అది తీసుకుంటే అత్త ఏముంటుందో అని భయపడుతుంది. ఆ ఇచ్చేదే మనం వస్తువు అయిందనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది. తనకు సంతోషంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి సారిచ్చి పంపించేది. అది పొద్దని ఎవ్వడు అనడు. నేను చెప్పేది కరెక్టా? ఏంట్రా వీడు కొత్తగా ఏవేవో చెప్తున్నాడు. ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే. చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం. అంతెందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం. అవును, ఈడ పెద్ద టాటా కంపెనీ ఓనర్. ఎక్కడి నుంచి చేస్తాడో ఏంటో. నా బంగారం, చెల్లెలంటే ఎంత ప్రేమ. అదే సరే, అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. దానికి నువ్వెందుకు దిగులు పడతావు? అదే మెట్టుకుళ్ళు వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా, దాన్ని నమ్మేద్దాం. ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ కొనిచ్చేద్దాం. ఎరా ఓకే అనే. చివరికి మన నెత్తి మీద చేయబెట్టాడా? ఆ ఇల్లు వాడికని, ఈ ఇల్లు నీకని ఓ మాట అనుకున్నాం. అదేలా అమ్ముతాం? వాడికి ఎందుకు ఇల్లు? అడు తిరిగి ఇటు తిరిగి చివరికి నాకే పెడతాడు స్పాట్. వాడిని ఎందుకు చూస్తున్నావు? వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు జీవితమే లేదు అని. ఇంక వాడికి ఎందుకు ఇల్లు? నేను ఎప్పుడు అన్నారా? అన్ని వీడే డిసైడ్ చేస్తున్నాడు. వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా? అయితే రండి వాడిని అడుగుదాం. ఎరా అన్నయ్య, ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. అన్నయ్య ఏమన్నాడో నేను అదే అనుకున్నాను. చెల్లెల పెళ్లిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి. నాకు మాత్రం పంగనామని పెట్టండి. చూసారుగా వాడే ఒప్పుకున్నాడు. ముందు ఆ ఇల్లు అమ్మ ఏర్పాటు చేయండి, ఆ తర్వాత మిగతా పనులు చూసుకుందాం. నీకు ఈ విషయంలో అభ్యంతరం ఏం లేదు కదా? నాకు అభ్యంతరం లేదని చెప్పానుగా. చెల్లెలు సంతోషంగా ఉండాలి, నాకు అదే కావాలి. ఏమా వాడే ఒప్పుకుంటున్నాడు, నువ్వెందుకు వాడిని గుచ్చి అడుగుతున్నావు? నువ్వురా. ఏ బాను, ఆ నగలు తీసుకురా, అమ్మకు చూపిద్దాం. ఎరా నా ఇంటికి ఎసరు పెట్టావు కదా, వీడిని ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు. సంతోషం పోయింది, ఆస్తి పోయింది. రేయ్, నువ్వు చేసేది మంచి కాదురా. నేనెప్పుడూ ఇలాగే ఉండను. నేను చాలా చెడ్డోణ్ణిరా, చాలా చెడ్డోణ్ణి. ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు. మనకు మనమే గెటప్ వేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిందే. హాయ్ హాయ్. బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు. బుజ్జి బాబు. ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు. అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్పాను. బుజ్జి బాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా? అలాగా? ఏ అలాగా అని అడిగారు? ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు. అప్పుడు అతను నన్ను రేప్ చేశాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అంత మంచివాడా? ఏ అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా? షూర్, ఇప్పుడే 10 నిమిషాల్లో రమ్మంట. వెంటనే వర్కౌట్ అయింది. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, రమ్మని చెప్తా. గెటప్ మార్చి వచ్చేయడమే. అయ్యో వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? అయ్యో వీడన్నా లేక తమ్ముడా? మనం ఈ లేడీ గెటప్ వేసుకుని కనిపెట్టుంటాడా? అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది. ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు, ఆగితే ఆగుతున్నాడు. అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే. అనవసరంగా అమ్మాయిని బస్ స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు. అయ్యోయ్యో బ్లైండ్ అండ్ వచ్చేసాడు. తమ్ముడైతే పైన కొడతాడు, అన్నైతే ఎగిరెగిరి తంతాడే. వాళ్ళేస్తే దీనికే వెయ్యాలి. బుద్ధుందిరా నీకు? నువ్వు బుచ్చిబాబు సిస్టర్ కదా? బుజ్జిబాబు నేరా? వలేస్తే నాకే వెయ్యాలా? వచ్చి వెయ్యరా, రారా. ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేసుకుని ఇవ్వట్లేదు కదరా. చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను. ముందుకొచ్చి చూస్తే రే, నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు, కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు. ఇలాగే వెంట పడుతూ ఉండు, ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు. ఏంటి వీడు అలోమని తల పట్టుకుంటున్నాడు?
నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నన్నేం పెళ్ళేసుకుంటున్నాడు. వెరీ బ్యాడ్. ఇంక ఈ ఊళ్ళో ఉండకూడదు, వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవడం మేలు. చేపలు ఎంతమ్మా? కిలో 270 రూపాయలు. ఏంటమ్మా ఎంత రేటు చెబుతున్నావు? ఇదిగోమ్మా. మిగిలింది రేపు వచ్చి ఇస్తాను. సరే, ఏం కావాలి సార్? ఎంత తమ్ముడు ఈ చేపలు? ఏంటి బొచ్చలా? కిలో 150 రూపాయలు సార్. నీకేం కావాలమ్మా? వంజర 2 కిలోలు ఇవ్వు. ఏంటి వంజరమా? అవును. క్రీడలో ఉన్నాడే, చేపలు అమ్ముతున్నాడు. ఏయ్, ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు? నేనేం నిన్ను చూసి పారిపోవట్లేదా? నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు, మర్యాదగా చెప్పు. ఏమంటే చేపల రేటు ఎక్కువగా చెప్పారు, నేను కొల్లాకి వెళ్ళిపోతున్నాను. ఇలా చూడు, ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడైనా చూసానా, లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ? నన్ను చూసి ఎవరు అనుకుని పారిపోతున్నావు నువ్వు? మీరు నన్ను చూడలేదండి, నేను మిమ్మల్ని బాగా చూశాను. ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి. మామూలుగా అయినా మాటలే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది. కిటికీలోంచి చూస్తే మీరు అమ్మాయితో పోట్లాడుతా ఉన్నారు. నువ్వు తెలియదని ఎలా చెప్తాను? నటించొద్దురా, నువ్వెవరివని నాకు తెలిసిపోయింది. కాలానికి తగ్గట్టు మాట మారుస్తావు, అవసరమైతే మనిషినే అయ్యో, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఏదిరా, కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా. ఒకే ఒక కంప్లైంట్, బతుకున్నది కలు నీకు జైలే. అయ్యో గాయు, పోలీసులే వద్దు, నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నా మాట విను. ఎంత మంది అమ్మాయిల దగ్గర నువ్వు ఇలాగే మాట్లాడతావు? ఏంటి అమ్మా నాన్న లేని అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తున్నావా? గాయు గాయు, చెప్పేది విను. ఎవిడెన్స్ లేదు అనుకోకు, అన్ని నా దగ్గర ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్. ఏ నేను నిర్ణయించుకున్నా, నా కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నా, నేను నిన్ను విడిచిపెట్టను. పోలీసులకు ఎందుకు చెప్పలేదురా? పోలీసులకు ఎందుకు చెప్పలేదు? చట్టంలాండే ఏందండి మీరు? పోలీసులకు చెప్పలేదని సంతోషపడకుండా నన్ను పట్టుకుని దబాయిస్తారేంది? భలే వారండి మీరు. ఏం లేదు, పోలీసులు నేను ఎంక్వైరీ చేస్తుంటారు. నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పావేమో అని అడుగుతున్నా. వాళ్ళు అడిగారండి, నేనేం చెప్పలేదు. ఏ? నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు. నిజం చెప్పు అని చితకబాస్తారు. నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలే తీస్తారు. ఇదంతా నాకు అవసరమా? మేమేదో బతుకు తెరుగు కోసం ఈ ఊరు వచ్చామండి, అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ సమయంలో ఇది చెప్పబోయి చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారో? ఇదంతా నాకు అవసరమా? పోండి సార్. ఏమయ్యా, ఇటు రావయ్యా. ఎందుకంటే రావయ్యా. వదిలేట్లేడేనా? ఇదిగో ఎందుకంటే ఇవన్నీ నా దగ్గర అంత డబ్బు లేదే. తీసుకెళ్ళి తినవయ్యా. అవును, నువ్వు అక్కడే పని చేస్తున్నావా? ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి ఆడికి డ్యూటీకే పోవట్లేదంటే. మరి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? ఇప్పుడు అప్సరా థియేటర్లోనేనండి నా డ్యూటీ. అప్సరా థియేటరా? ఇవాళ పనికెళ్ళా? లేదు, సాయంత్రం పైన. ఇదిగో తీసుకెళ్ళు, వెళ్ళి వండుకొని తిను. రే, ఆయన అడిగిన చేపలేవరా? అలాగే ఉండు. ఇవి ఖర్చులు కొంచెం. ఎందుకంటే ఇవన్నీ లేదు, ఉంచుకోవయ్యా. వెళ్ళు, సరేనా? అవును, నీ పేరేమన్నావు? సుబ్బారావు అండి. ఏయ్ సుబ్బారావు, ఏం లేదు, సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. 10,000? అవునయ్యా, నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా. అవును, అందుకే తెస్తాను, వెళ్ళు. నేను ముందే చూసుంటే డబ్బులు బాగా వసూలు చేస్తుంటే వాళ్ళవా? చెత్త నా కొడక. అచ్చా, నేను నమ్మలేకపోతున్నాను. నేనే నమ్మలేకపోతున్నాను. వాడు చెప్పింది అబద్ధం అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వాడి నోటితోనే నిజం చెప్పిద్దాం అనుకున్నాను. తప్పు చేస్తుంటాడు అనుకున్నాను, కానీ ఇలా హత్య చేసేంత ఘోరాన్ని కొడిగడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు. వాడిని ఎక్కడైనా చూశానంటే నడి రోడ్లోనే చెప్ప తీసి కొడతా. ఇంత పెద్ద తప్పు చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు, నిన్ను మోసం చేశాడు. వాడిని ఊరికే వదలకూడదు. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి. నేను ఆ కేసును రీఓపెన్ చేయలేను. ఇంతకు ముందే ఆ జడ్జి నేను పిచ్చోడని చెప్పి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తానని చెప్పాడు. నేను కంప్లైంట్ ఇస్తాను. నేను కంప్లైంట్ ఇస్తే రీఓపెన్ చేయరా? ఎక్కడ సెక్యూరిటీ? అతనే తీసుకెళ్దాం. ఏందబ్బా ఇది? సాయంకాలం వస్తాను, 10,000 ఇస్తాను అన్నాడు, అడ్రస్ లేడు. సార్, ఏంటయ్యా? నేను ఇక్కడ ఉన్నాను సార్. నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా. సార్ ఏంటి సార్ ఇది? మీరు వస్తారని ఇందాక నుంచి ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాసినాయి సార్. మీరేంటి బార్లోకి వెళ్తున్నారు? ఎవరయ్యా నువ్వు? ఏంటి ఎవరా? డబ్బులు ఇస్తున్నారు కదా సార్. డబ్బులా? అర్థం కాలేదే. నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఏంటి సార్, శివాలయ బిల్డింగ్, అమ్మాయి మ్యాటర్ అంతా చెప్పాను కదా సార్. ఏ అమ్మాయి మ్యాటర్? ఏ బిల్డింగ్?
గజనీ సూర్యలాగా అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా? మ్యాటర్ చెప్పోయా. అదే పొద్దున చేపల మార్కెట్లో అంతా చెప్పాను కదా సార్. చేపల మార్కెట్లో అంతా చెప్పేశావా? చెప్పాను కదా సార్. ఎంత ఇస్తానని చెప్పాను? 10,000. 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000? నా కష్టాలన్నీ కట్టుకుతాయి. ఊరు వదిలే వెళ్ళిపోతాను సార్. నీకు డబ్బు ఇస్తాను. ఓకే సార్. నాతో రా. వస్తాను సార్. హలో, బండి ఇక్కడ పార్క్ చేయకూడదు. తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి. లేదు, ఇక్కడ పార్క్ చేయట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక అతను ఉండాలి. సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే. లేడు, గేట్ దగ్గర లేడు. అందుకే. అలాగా, టీ తాగడానికి వెళ్ళి ఉంటాడు. వస్తాడు, వెయిట్ చేయండి. దిగవయ్యా. ఏమైంది సార్? ఏం లేదు, పెట్రోల్ ట్యాంక్ లో ఏదో అడ్డుపడ్డట్టుంది, చూడాలి. మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుద్ది సార్? నువ్వు తొందరగానే పోతావు, కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏమంటున్నాడు ఈయన? సార్, ఇద్దరం ఒకటిగా వచ్చాం, ఒకటిగానే కదా పోతాం. మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్? ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా? దీన్ని పట్టుకో. ఇప్పటికే ఆలస్యమైంది సార్. బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్? ఇప్పుడు ఎలా పోయి చేస్తావు? చాలా లేట్ అయింది, మనం రేపొద్దామా? చూద్దాం, ఉండు. హలో, అతని ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. వీడికి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏయ్ సుబ్బారావు, నేనయ్యా, నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా. సార్, నేను అర్జెంట్గా ఊరికి పోతున్నాను సార్. ఇంటి ఊరికి వెళ్తున్నావా? ఎప్పుడు వస్తావయ్యా? నేను రావడానికి ఒక 4 వారం అవుతుంది సార్. ఏమంటున్నావయ్యా? మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది, అందుకే బయలుదేరాను సార్. నేను రాగానే ఫోన్ చేస్తాను సార్. తొందరగా రావయ్యా. వచ్చేస్తాను సార్. ఏమైంది? అతను ఎప్పుడు వస్తాడంట? వస్తాడు, దయ్యంలా. వాడు రావడానికి వారం పడుతుందట. శివ, మీ తమ్ముడు ఒక చదువుకున్న క్రిమినల్. అతని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని మీ ఇంట్లో మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఆ సెక్యూరిటీని రానివ్వు, ఆ తర్వాత మనం కంప్లైంట్ ఇద్దాం. అంతవరకు నువ్వు ఇంట్లోనూ అతని ముందు ఏమీ తెలియనట్టే ప్రవర్తించు. కొంచెం కేర్ఫుల్ గా ఉండు శివ. నువ్వు ఈజీగా చెప్పేశావు. వాడు కనుక నా చేతికి దొరికాడు. ప్లీజ్ రే, ఈ టైంలో ఏంట్రా వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు? రే, ఎందుకు తలుపు తడుతున్నావు? రే, నిన్నే అడుగుతున్నా, ఏంటి వార్డ్రూమ్ తలుపు కొడుతున్నావు? రే, ఇంకేమైనా పిచ్చి గిచ్చి పట్టిరా? రే, ఎందుకు ఈ టైంలో వార్డ్రూమ్ లోకి వస్తున్నా? రే అశోక్, ఎక్కడ అశోక్ కనపడటం లేదు? అనయ్య, ఏమైందన్నయ్య? ఎందుకు తలుపులు బద్దలు కొడుతున్నారు? నీకేం తెలీదా? నాకేం తెలుసు అన్నయ్య, నేను స్టమక్ అప్సెట్ అయ్యి బాత్రూమ్ లో ఉన్నాను. బయటకు వచ్చి చూడు. సరే, నీకెందుకు ఇలా చూడబోతున్నా? కరెంట్ లేదన్నయ్య. రే, వాడిని ఎందుకు ఈ వేళప్పుడు ఇలా కంగారు పెడుతున్నా? సరే, నువ్వు వెళ్ళి పడుకోపో. రే, నేను అడుగుతుంటే నువ్వు అడిగింది చాలు, వెళ్ళి పడుకోపోవయ్యా, వెళ్ళు. ఏం జరుగుతుందో తెలియటం లేదురా. నీకేమైనా కావాలంటే చెప్పరా, నేను పైన ఉంటాను. సరే అన్నయ్య. హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పరా, నేను తీసుకెళ్తాను. అయ్యో పర్లేదన్నయ్య, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు.
సరే వెళ్ళి పడుకోపో. నువ్వు వెళ్ళానే. నిజమంతా తెలిసి కూడా ఆసుపత్రికి తీసుకెళ్తాడట. డౌటే లేదు. నన్ను ఏదో చేయడానికి వీడు స్కెచ్ చేశాడు. వీడిని ఇలాగే వదిలేస్తే నా పని అయిపోద్ది. ఏమైందిరా నీకు? వాడిని అన్నరా? నేను వాడి తమ్ముడిరా. నేనే వాడిని వేసేయమంటున్నాను. ఇంకేంటి? అది కాదురా, అన్నదమ్ములు ఈరోజు గొడవ పడతారు, రేపు ఒకటైపోతారు. అందుకని హత్య చేస్తారా? అవునరా, హత్య చేస్తాను. నీ వల్ల అవుతుందా కాదా అని చెప్పు, లేకపోతే నేను చూసుకుంటా. నేను రాత్రి ట్రై చేశాను, మిస్ అయ్యాడు. ఇక నుంచి ఒంటరిగా ట్రై చేస్తే పని అయ్యట్లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నీ వృత్తి ఇదే కదా, నీకు చెప్తే పని ఈజీగా ముగిస్తావు కదా. ముందుకు దూసుకెళ్ళేవాడిదేరా జీవితం. ఇప్పుడు నేను ముందడికెళ్ళేదనుకో, ఆడిని లేపేస్తాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి స్నేహితుడికి శ్రద్ధాంజలి అని పోస్టర్లు అంటించి తాగి చిందేసి వెళ్ళిపోతావు. పోయే ప్రాణం నాది. పోయిరా. అయితే డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా మావా? ఎందుకైనా కొంచెం ఆలోచించరా. ఎక్కువగా ఆలోచించామో బతకలేము. సరే సరే, నువ్వేం టెన్షన్ అవరా. అన్నతో మాట మాట్లాడి నేనే లైన్లోకి వస్తా. ఎక్కడ పెట్టాను? రేయ్, ఇది మెట్టు కూడా ఇంటి డాక్యుమెంట్. ఇది తీసుకెళ్ళి మామయ్యకి ఇచ్చిరా. లక్ష్మి, పెళ్లి ఇన్విటేషన్ ప్రూఫ్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు అది? ఆ రెండో ఆర్లో పెట్టి నేను చూడండి. హలో. రేయ్ మావా, మీరెవరు? నా పేరు గుణ. అశోక్ లేడా? ఒక్క నిమిషం. ఎవరో గుణ అట. సార్, నేను అశోకన్ సార్. రే గుణాన్ రా. కేసు రీకాల్ చేశారు. రేపు మీరు కోర్టుకు వచ్చేయండి. రే ఏంట్రా అవుతున్నావు? మీరేం మరీ అవ్వకండి సార్. ఉదయం కరెక్ట్ గా 11 వచ్చేయండి. 2:30 కల్లా మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోవచ్చు. ప్లీజా దేవుని సార్, మాట్లాడుకోవచ్చులేండి. చెప్పరా. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, మా అన్నయ్య ఫోన్ తీశాడు. చెప్పు. మీరన్నతో మేటర్ చెప్పాను, వేసేయమన్నాడు. మీ ఇంటి దగ్గరలోనే ఉన్నా. ఏంటి ఇంట్లో వేసేయమంటావా? చిచ్చి, ఇంట్లో వద్దురా. ఎంతైనా నన్ను కళ్ళెదురుగా వేస్తుంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. ఫీలింగ్ లేదు, ఏ తొక్క లేదు. ఆ మధ్య పోలీస్ ఎస్ఐ హెల్మెట్ మార్చి పెట్టుకోవడం వల్ల పొరపాటు చంపేశారు. అది ఇద్దరం ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. వాడు అనుకుని నన్ను పొడి చేస్తే అందుకే ఇంట్లో వద్దంటున్నాను. మా అన్నయ్య ఇప్పుడు ఎలాగో మెట్టు కూడా వెళ్తున్నాడు. వెళ్లేదారిలో పని ముగించేయండి. పని అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి రా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. సరేనా? సరే మావా. రేయ్, ఇంకా పోలేదా నువ్వు? ఆయన ఎదురు చూస్తుంటాడు రా. చూడు, ఎలాగో నేను వెళ్తే పని అయ్యట్లేదు. వాడు సంతకం పెట్టాలి. ఇది ఇచ్చేసి అలాగే సంతకం పెట్టరమ్మను. నాకు చిన్న పని ఉంది. మంచి పాయింట్తోనే మాట్లాడాడు. వాడేగా సంతకం చేయాల్సిందే. సరే. అరే శివ, ఈ ప్రూఫ్ అయినా ఇచ్చిరారా? వెళ్ళిపోయాడా? అశోక్, ఇలా రా. ఏంటన్నా? మెట్టు కూడా మామ ఎదురు చూస్తుంటాడు. ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇచ్చిరా. ఏంటి? నేనా? నువ్వే కదా సంతకం చేయాలి. నేను పెట్టిన స్పాట్ మళ్ళీ నాకే పెడుతున్నాడు వాడు. ఏమైందిరా? లేదు నాన్న, నా సొంత ఆస్తి నేనే వెళ్ళి అమ్మాలా. ముహూర్తాలు పెట్టుకున్నాం, నువ్వు వెళ్తేనే పని అవుతుందిరా. అవుతుంది, నా పని అవుతుంది. నా చిన్నా కదూ, నేను చెప్పే ఏ మాట అయినా నువ్వే వింటావు. ఇదిగో. ఎంత చెప్పినా వినట్లేదే. సరే ఇవ్వండి. పోయిరారా బంగారు. ఏనొకడు సమయ సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడు. ఏం బాబు, పిలిచావా? మిమ్మల్ని కాదు, వెళ్ళండి. సరే లక్ష్మి, ఓ పని అయిపోయింది. హలో. ఫోన్ చేస్తున్నావు, లేపేక ఫోన్ ఓకే. రెడీగా ఉండండి రా.
ఎక్కడున్నారా రే వాడిని చేస్తున్నావు రే వాడి బ్రిడ్జ్ దగ్గర ఉన్నారా రే వీడు వాడి కదట వాడి తప్పండి వాడు బ్రిడ్జి దగ్గర ఉన్నాడట శీలా గుణ వచ్చాడా అక్కడికి ఏంటి రాలేదా చెప్పులాయరు అక్కడ గుణ ఉన్నాడా సరే వీరాడు ఉన్నారా ఉన్నారు సంతకం పెట్టవా లేపేస్తాను సోదరులు లేకుండా చేస్తాను రేపు కట్టండి రావండి ఎవరొస్తాడో చూస్తాను ఎవర్రా వాడే అశోక్ అన్న అశోక్ అంటే అదే వాళ్ళ అన్ననే లేపేమన్నా ఇవ్వు హలో అన్నా నేను అశోక్ని ఏంట్రా మీ నాన్న కూడా వేసేమంటావా ఎందుకురా గుణాన్ని అడుగుతున్నావు మా అన్నయ్య గుణాన్ని చంపేస్తాడేమో వాడు బొమ్మ కూడా గీసి పెట్టాడు అరే గుణాకేంట్రా ప్రాబ్లం గుణాకేమైందిరా ఎక్కడ్రా వాడు అడుగున్నా ఏయ్ నీ లాయర్ ఫ్రెండ్ ఏదో చెప్తున్నాడు ఏంటో అడుగు హలో రే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు షెడ్లోరా సరే అక్కడే ఉండు నేను వస్తున్నాను సరేరా ఏమైందిరా 2 రోజుల నుంచి కనబడలా ఫోన్ కూడా చేయలేదు డల్లుగా ఉన్నావు ఏం లేదన్నా ఏ పని చెప్పినా పూర్తి చేసేవాడివి ఆ రోజు వాడిని వదిలొచ్చేసావు రారా ఏ గుణ ఏమైందిరా ఇప్పుడు చెప్పరా నీతో చెప్పడానికి ఏముందన్నా ఆ రోజు అశోక్ వాళ్ళ అన్నం లేపడానికి వెళ్ళాం కదా వాడు కొట్టిన కొట్టుడికి ఒక పక్క పని చేయటం లేదన్నా ఏంట్రా పక్షవాతం వచ్చిందేమో అని భయపడ్డాను మనసేం బాలేదన్నా ఏ పని చేయలేకపోతున్నానా ఒళ్ళు హూనం అయిపోయింది అందుకే దర్గాకి వెళ్ళాను ఇదిగో ఈ తాయెత్తు కట్టాను అరే నువ్వు రౌడీ రౌడీ ఇట్టా భయపడుతున్నావు వాడి కొట్టుడు ఎలా ఉంటుందో చిన్నవాడికే తెలుస్తుంది గుణ ఏ గుణ ఇదిగో చూడరా ఎవడ్రా ఇడు నాలాగే ఉన్నాడు అరే నేనే ఎవడ్రా గీసాడు చాలా బాగా గీసాడు రే మా అన్న గీసాడ్రా మీ అన్న అన్నా ఇది చూడనా నా బొమ్మ గీసాడనా నన్ను వదిలిపెట్టడనా భయపడుతున్నాడు రా భయపడుతున్నాడు రే నీ భయమే నీ కొంప ముచ్చుతుంది కత్తి పట్టుకోవడానికి ఒక గ్రిప్ కావాలి ఆ గ్రిప్ నీ దగ్గర లేదు వీడిని నమ్మే ప్రయోజనం లేదు రే వాడు బతికుంటే వీడు భయపడతాడు వాడిని వేసేస్తే వీడు భయపడ్డ కదా మీ ఎవ్వరికి ఇంకా ఏ పని లేదు ముందు వీడు అన్న వేసేయడమే ఎలాంట్రా ఎలాంటి
ఆ రోజు వాడనుకుని ఈడంట పడ్డాం అడావుడిలో పొరపాటున వీడినే లేపేసేటట్టున్నా. గమ్మునుండ్రా అన్నా, నేను బతుకుంటానన్న ఆస్తోనే మా అన్నయ్య చంపేమని డిసైడ్ చేసుకుని మీ దగ్గరకు వచ్చాను. వీడు చెప్పే చూస్తుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా నన్ను లేపేసేలా ఉన్నారు. ఏయ్ గుణ, చెప్పు గుణ, ఏంట్రా వీడు ఇలా అంటున్నాడు? అయ్యయ్యో, వీళ్ళ మధ్య ఈ గందరగోళం ఒకట. రే ఇట్రా. రే, టోపీ ఉన్న తలని వదిలేయండి, టోపీ లేని తలని లేపేయండి. వెళ్ళండ్రా, వెళ్ళండి, వెళ్ళండ్రా. నువ్వు వెళ్ళి తమ్ముడు. తమ్ముడు, టోపీలోనే ప్రాణం ఉంది, భద్రం. అయ్యో, ప్రాణమే ఉందని చెప్పారు, వదిలేస్తానా? వస్తానన్నా, వస్తానా? ఇటు టోపీ ముట్టుకోవద్దా నేను చెప్పాను. టోపీ ముట్టుకున్నావు చంపేస్తాను. చెల్లెలు నవ్వులాటకు టోపీ తీస్తే దానికి ఎందుకు ఇంత రాదంట? టోపీ లేకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకేం తెలుసు. వీడేమైనా తెలుసా మీకు? రే, వీడి బీరాగాడు తమ్ముడురా. వీడి బొమ్మ నీ దగ్గర ఎందుకుంది? ఇది వెంటనే మూసిపెట్టారు నాయనా. గుణ, ఇందులో ఏమేమి కొనాలి? పోయిన వారం కాచిగూడలో ఒక రౌడీ హత్య గురించి న్యూస్ వచ్చిందే, అది వేడి చేసిందే. ప్రాబ్లం ఏంటి శివా? వాళ్ళు పచ్చి నెత్తిరి తాగేవాళ్ళరా? నువ్వు అని వెతుకుతున్నావు అని తెలిస్తేనే నిన్ను లేపేస్తాడు శివ. వాడు కనుక నా చేతికి దొరికాడు. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కెమెరా తీస్తావు? ఈ పని నా చేతిలో చచ్చుంటావు కదరా. చెప్పరా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదే కేసు పని మీద. ఏంట్రా కేసు? నీ కేసే పెద్ద కేసులా ఉంది. మీ అన్న లేపేసరికి బయట రాదని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? సరేరా, రే కొండ్రా, రా రా. కొంచెం లేట్ చేస్తుంటే నిన్నే లేపేసేవాళ్ళం. టెన్షన్ పెట్టేసావు కదా. తీరమండి. ఏంట్రా వీడిని వేసు తిరుగుతున్నావు? వీడు అన్న మ్యాటర్ ఏమైంది? కుర్రాళ్ళు ఆ పని మీద ఉన్నారన్నా, రాత్రిలో వేసేస్తారు. వీడన్నా కామెడీ చేస్తాడు. టోపీ వేసుకోకుండా వచ్చాడు, అందరం చుట్టుముట్టేశాం. చచ్చి ఉండేవాడు, జస్ట్ మిస్. చేతిలోనే పోయేవాడు. నేను ఇప్పుడే వస్తాను. రారా. రేయ్, నిన్నేరా, కొంచెం భద్రంగా ఉండు. సరేనా? సరే. రా. అదే 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 టార్చర్ టార్చర్ పెట్టేస్తాంద్రా. కర్మకాలి పక్కన పడుకున్నా. నువ్వు అమ్మాయి విషయంలో ఎక్స్పర్ట్ కదా, అందుకే నీతో చెప్దామని. అన్న ముందెలాగా ఇవన్నీ మాట్లాడలేము, అసహ్యంగా ఉంటుంది. అందుకే ఇలా పక్కన తీసుకొచ్చాను. దుబ్బేస్తోందిరా, హింస తట్టుకోలేకపోతున్నాను. సరేరా, బీరేసుకుంటూ మాట్లాడదాం.
పదా ఏంటి ఇంకా ఈ గుణ ఫోన్ చేయలేదు, వేసేసాడా లేదా? ఈ షీల ఉందే, మల్లికతో మాట్లాడే టెన్షన్ అవుతుంది. ఆ మల్లిక షీలాతో మాట్లాడుతున్నానని టెన్షన్ అయ్యి టార్చర్ పెడుతోంది. పోనీ ఇద్దరిని మెయింటైన్ చేద్దాం అనుకుంటే వల్ల కావట్లేదే. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఒకేసారి నలుగురు మెయింటైన్ చేస్తున్నావుగా, నేను ఇద్దరిని మెయింటైన్ చేయాలి. అందుకు నువ్వే నాకు ఐడియా చెప్పరా మావా. హలో మామా, హరీష్ మాట్లాడుతున్నారా? హరీషా? చెప్పరా, ఏంటి విషయం? సింగపూర్ నుంచి చెట్టు వచ్చిందిరా, నేను వెంటనే చూడాలంటుంది. త్వరగా రా. చింటూ వచ్చిందా? అవును. ఇవాడే చూడాలా? అవునరా మామా, ఇప్పుడే చూడాలంటుంది. ఎక్కడుందిరా? మా అన్నని వేసేసి ఉంటారా? రే, ఈ మ్యాటర్ని స్ట్రైట్ గా వీరని డీల్ చేస్తున్నారు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ కాన కొడుకు గురించి ఏం ఆలోచించకరా, మన విషయానికి రా. ఆ అమ్మాయి మ్యాటర్లో ఏమైనా కేసు అయితే నువ్వే డీల్ చేయాలి. ఎంతమంది వెతుకుతున్నారు? ఒక్కడి కాదు, ఇద్దరు కాదు, 40 మంది. అమ్మా, అమ్మా, ఏంట్రా? నా టోపీ చూసావా? అదే అదే నాకు తెలుసు, అదే టార్చర్ టార్చర్ పెడుతోంది. హలో, మావా, నా టోపీ కనపట్లేదురా. ఇంత లేటుగా చెప్తావేంట్రా? రే మావా, వాడు టోపీ పెట్టుకున్నా వాడిని వదలదు. వేసేవాడిని వేసేవాడిని. నాకు పిచ్చ టెన్షన్ గా ఉంది మావా. దూరంగా ఉన్న నీకే టెన్షనా? వాడిని రేపేశానని చెప్పిన తర్వాత నేను సంతోషంగా ఉండగలను మావా. ఫోన్ పెట్టే. ఏంట్రా, ఏసీ బార్లో చెమట్లు? బీరేస్తున్నాం కదా. బీరేస్తే చెమట పోస్తుందా? ఒకటికి వస్తుంది కదా. ఒకటికి వస్తే చెమట పోస్తుందా? వెళ్ళొచ్చేస్తాను రా. ఏంటి మావా, ఎక్కడ పరిగెడుతున్నావు? సరుకు చాలేదా, సైడ్ డిష్ చాలేదా? చెప్పరా, నేను కొనిస్తా. చెప్పరా, నీకు నా తమ్ముడికి ఏం సంబంధం? నన్ను ఎందుకు చంపడానికి వచ్చారు? అశోక్ నువ్వు హింసిస్తున్నావట. నేను ఇంట్లో లేపడానికి ట్రై చేశాడు, కానీ నువ్వు ఎలాగో మిస్ అయ్యావు. మీరిద్దరూ ఒకేలా ఉండడం వల్ల మర్డర్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ రాకూడదని టోపీ గుర్తుగా పెట్టుకున్నావు. మర్డర్ చేయడానికి గుర్తు టోపీ అట్రా? వాడు టోపీ తీరని ముండికేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీడు ఇంకా చాలేదా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు ఏంటి? హలో అన్నా, చెప్పన్నా. హలో అన్నా, చెప్పన్నా. మావా, నేనే గుణాన్ రా.
మామా మా అన్నయ్య వేసావా? ఏంటి ఏంటి మా అన్నయ్య సెల్ నుంచి ఫోన్ చేస్తున్నావు? ఏసన్రా రే సంతోషమైన విషయాన్ని బాగా నవ్వుతూ చెప్పరా, ఎందుకు ఏడుస్తూ చెప్తున్నావు? ఏసన్రా. గుడ్. సరే ఎక్కడున్నా? ఇంట్లోనే రా, ఇంకెక్కడ ఉంటాను? సరే నువ్వెక్కడున్నావు? మామ పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న కొత్త బిల్డింగ్ లో ఉన్నాను. వెంట బయలుదేరి వచ్చి. ఇదిగో ఇదిగో వెంటనే వస్తున్నాను మామ, వెంటనే వస్తున్నా. చచ్చాడు. గుణా గుణా ఏ గుణా, చచ్చాడు చచ్చాడు. రే ఇలా చావడానికైనా నాతో గొడవ పెట్టుకున్నావు? ఇప్పుడేరా నాకు ప్రశాంతత. రే అసలు లోకంలో లేని తప్పు నేనేం చేశాను రా? ఏదో ఆ అమ్మాయిలతో కొంచెం జాలీగా ఉండేవాడిని. అందులో ఒకటి చచ్చింది, అందుకని గాయత్రి గాయత్రి నువ్వు లేకుండా నేను బతకలేను అంటూ గడ్డం మెచ్చుకుని దేవదాసలా బతకమంటావా? బోర్రా. రే రే అమ్మాయిలు లేని జీవితం వేస్ట్ రా, వేస్ట్. ఇది అర్థం చేసుకోకుండా నన్ను ఏం టార్చర్ పెట్టావు? అందుకే లేపేసేమన్నాను. ఏముంది, రేపు ఒక్కరోజు నీకోసం శవయాత్రలో సంప్రదాయాలు అంటూ తిరగాలి. ఆ తర్వాత అయ్యో అన్నయ్య పోయావా పోయావా అంటూ ఏడ్చి గోలంటాలి. హే నీ మీద ప్రేమతో కాదు, ఊళ్ళో వాళ్ళని నమ్మించాలి కదా, అందుకే. రే తర్వాత నీ బాబుని చాలా ఈజీగా నమ్మించవచ్చు. వాడు నువ్వున్నప్పుడు ఏం చెప్పినా నమ్మేవాడు. ఇప్పుడు నువ్వు లేవా, ఇక నా మాటకు అప్పీలే లేదు. నరరూప రాక్షసుడా, శివాన్ని అన్యాయంగా చంపావు కదా. వాడిని లేపేశాను, ఇప్పుడు నువ్వు వచ్చావా నా ప్రాణానికి? కాళ్ళు పట్టుకుంటున్నావా? పట్టుకో పట్టుకో, ఏదో ఒక రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు ఇక చావలేదట్రా? నేనెందుకు పరిగెత్తాలి? అదే నీకు తెలిసిపోయింది, వాడికి తెలిసిపోయింది. నేనెవరినో ఇక నేను పారిపోయి ఏం చేస్తాను? రారా రేయ్ రారా, పులి దాక్కునేది భయంతో కదరా పంచాలిస్తడానికి. ఏం జరుగుతుందా ఇక్కడ? అన్నా గుణ మాటలు ఏదో డౌట్ వచ్చిందన్నా, అందుకే మీకు ఫోన్ చేశానన్నా. వీడు గుణ ఏదో చేస్తాడన్నా. గుణ ఎక్కడరా అడుగుతున్నానుగా, చెప్పు చెప్పరా, గుణ ఎక్కడ? లేచేయండి. ఏంటన్నా నువ్వు వాడిని వేసేస్తావు అనుకుంటే వాడు నిన్నేసాడు.
రే ఏంట్రా నీకు ఈ పరిస్థితి? నేను ఇలా చూడలేకపోతున్నాను రా. రే నువ్వు మారాలనే ఆశపడ్డాను రా, కానీ నన్ను చంపాలని ప్రయత్నించి నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావు కదరా. వాడి చావు వాడే కొని తెచ్చుకున్నాడు. ఎవరో పెంచిన కూరగాయలు కళ్ళతో చూసి మంచిదేదో చెడ్డదేదో కనిపెట్టగలిగిన నేను నా కన్న కొడుకులిద్దరిలో మంచివాడెవరో చెడ్డవాడెవరో కనిపెట్టలేకపోయాను.